అందరూ చెప్పలేదు, అందుకు చెప్పాల్సి వచ్చింది. కాబట్టి అతగాడు ఒక ప్రవక్త. ఆ ప్రవక్తను దేవుడు పిలిచి అగ్ని వంటి ఆ సేవకుడిని, మంచి ప్రవక్తగా పేరు పొందిన వాడిని దేవుడు పిలిచి, హే అబ్బాయి, నేను నీకు పెళ్లి సంబంధం చూశాను, నువ్వు అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి అంటే, మరలా ఆ పదాలన్నీ వివరించాలని లేదు, కానీ దేవుడు చూసిన వ్యక్తి ఖచ్చితంగా సద్గుణ సుగుణాల రాశి, సౌందర్య రాశి అయి ఉంటుందని, దేవుడే నాకు మంచి సంబంధం చూశాడు, నాకంటే భాగ్యవంతుడు ఎవరుంటారని మురిసిపోయి తాను వెళుతున్నటువంటి ఆ సమయంలో ఒక వేశ్య వీళ్ళను దాటే సమయానికి దేవుడు అన్నాడు, ఇక్కడ ఆగు ప్రభా, ఇక్కడ ఆగితే నా పరుగు పోద్ది, చూసే జనాలు ఏమనుకుంటారో అని ఇవన్నీ వివరించాను పోయిన వారం, మరలా అందులోకి వెలకడం కాదు. కానీ అప్పుడు దేవుడు అన్నాడు, ఇక్కడ నిలబడ్డమే నువ్వు ఇబ్బందిగా భావిస్తున్నావేమో హోషేయ. అంటే ఇవన్నీ బైబిల్లో లేవండి, కేవలం ఒక అర్థం అవడం కోసం చెప్పబడే మాటలు మాత్రమే. నీవు ఇప్పుడు ఆ వేశ్యను వివాహం చేసుకొని ఆమెతో పిల్లలు కనాలి. పోయిన వారం ఈ ఎగ్జాంపుల్ నేను వివరించినప్పుడు మీలో కొంతమంది దేనిని బట్టి తృప్తి చెందారు అంటే, ఇంత గొప్పదా తండ్రి ప్రేమ, ఇశ్రాయేలుల ఎడల ఆయన చూపిన ప్రేమ వాత్సల్యతలు ఇంత గొప్పవి అని తెలియపరచడం కొరకు ఆ వేశ్య పిల్లలు కన్న తర్వాత హోషేయని విడిచిపెట్టి మరలా అదే భయంకరమైన స్థితికి వెళ్ళిపోయిన మరలా హోషేయ వెళ్ళి ఆమెను చేర్చుకోమని దేవుడు చెప్పాడు. ఎంత గొప్పది అన్నది చూశారు. దాన్ని బట్టి మీలో చాలామంది ఎంత ఉన్నతమైన ప్రేమని నాతో పంచుకోవడం కూడా జరిగింది. కానీ ప్రైజ్ ది లార్డ్, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి దేవునికి వందనాలు. కానీ నేను ఆ సంగతిని మీతో చెప్పడానికి గల కారణం, హోషేయ ఎలాగైతే ఆ వ్యభిచారిని మరలా చేర్చుకున్నాడో అలాగే దేవుడు మనల్ని చేర్చుకుంటున్నాడు అన్న దేవుని ప్రేమను గురించి మాట్లాడాలి అన్నది కాదు నా ఉద్దేశం. అది మనకు అర్థమైనందుకు దేవునికి నామానికి మహిమ కలుగును గాక. బట్ నేను ప్రాముఖ్యంగా అక్కడ చెప్పాలనుకున్నది ఏంటి అంటే, దేవునిని మహిమపరిచే విధానములో రెండవ విధానం గురించి మాట్లాడుతున్నాను. ఏంటి రెండో విధానం అంటే, కష్టమైన, బరువైన, కన్నీరైన, అవమానమైన, అపకీర్తి అయినా, ఏమి కోల్పోవలసి వచ్చినప్పటికీ కూడా దేవుని చిత్తము చేయుట, అది దేవునిని మహిమపరిచే విధానములో రెండవ విధానం. అది మీకు చెప్పడము కొరకు ఒక ప్రోమోగా లేకపోతే ఒక ముందు మాటలుగా నేను మీకు హోషేయని జ్ఞాపకం చేశాను. అమ్మ వెనకతలు వినండి, కాస్త మెల్లిగానే మాట్లాడతా. హోషేయని మీకు జ్ఞాపకం చేశాను. హోషేయ అని ఒక అగ్ని వంటి పరిశుద్ధమైనటువంటి పేరు కలిగిన మంచి ప్రవక్తను దేవుడు పిలిచి, నువ్వు వెళ్ళి వేశ్యం చేసుకోమంటే, రే ఏంట్రా పోయి వేశ్యం చేసుకున్నావు, పోయిన వారం చెప్పినట్లే క్షమాపణ అడిగి మరి చెప్తాను. మేము అందరం వాడేసుకొని వదిలేసిన క్యాండిడేట్ అది, దాన్ని పట్టుకొని పెళ్లి చేసుకుంటానంటావేంట్రా? మావకే అసేయం పెళ్లి చేసుకోవాలంటే, ఎదుగో వాడుకోవడానికి మాత్రమే, కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే తప్ప మాకే అసేయం అట్టాడు. దానికి ₹1,00,000 ఇస్తామని మేము చేసుకోము. అలాంటిది నువ్వు పోయి ఆ నీచురాలు నికృష్టురాల్ని చేసుకుంటానంటావేంటి? నాకు చాలా చిత్రంగా అనిపించిన ముచ్చట ఏంటంటే, పాపం చేసిందేమో ఇశ్రాయేలు ప్రజల, నమ్మక ద్రోహం చేసింది ఇశ్రాయేలు ప్రజల, దేవుడు బాధపడ్డా? కానీ ఈ సంగతి వారికి అర్థం అవ్వడం కోసం వారిని ఎలా చేర్చుకున్నారో, వారు చేసిన ద్రోహం అయినా దేవుడు వారిని ఎలా చేర్చుకున్నాడో, ఎలాగ కృపా వాత్సల్యతను చూపించాడో, అది ప్రజలకి అర్థం అవ్వడం కోసము వారు ముందు ఒక దృశ్యమాలికగా దానిని పెట్టడానికి హోషేయని దేవుడు పిలిచంటే, ఇక్కడ మామూలుగా చెప్పాలంటే, ఇట్లా చెప్పడం మంచిది కాదు కానీ మామూలుగా చెప్పాలంటే హోషేయ బలిపశువు అవుతున్నాడు ఇక్కడ. ఏంటి ప్రభా ఈ దాష్టికం, ఈ దౌర్భాగ్యం ఏంటి? నేను ఆమెను చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? నా తల్లిదండ్రులు ఏమంటారు, బంధువులు ఏమంటారు, ఊరి వారు ఏమంటారు, ఓరి ఇంత ప్రభుత్వం అని పేరు పొందిని ఇన్ని కబుర్లు ఆడితేవి కదరా, పోయి ఆ వేశ్యం చేసుకున్నావని ఎంత అవమానకరంగా నన్ను చూస్తారు ప్రభా. ఎవరికైనా ఈ సంగతి చెప్పు, ఇంకెవరికైనా ఈ బాధ్యత అప్పచెప్పు, ఇంకెవరికైనా ఈ అవకాశాన్ని ఇవ్వు, లేదా ఈ పని ఇంకెవరికైనా అప్పచెప్పు. నా వంటి అగ్ని వంటి సేవకుడు ఒక వేశ్యను చేసుకోవడం, అయ్యా అది చాలా భయంకరంగా ఉంటుంది. ఇంతవరకు నేను సంపాదించుకున్న పేరు, సాక్ష్యం అన్నీ మంట కలిసిపోతాయి కదా మా అన్నదేవా. ఇది అన్యాయం ప్రభువా.
ద్రోహం చేసింది వాళ్ళు, బాధపడింది నీవు. ఇప్పుడు నేనెందుకు ఆ బాధను అనుభవించాలి? నేనెందుకు ఆమెను వివాహం చేసుకోవాలి? నేనెందుకు పిల్లలు కనాలి? పోనీ ఆ పిల్లలకు మంచి పేర్లా అంటే, లేదా ఒక్కొక్కరికి ఒక భయంకరమైన పేరు. తీరా పిల్లలు కన్న తర్వాత ఆ వేశ్య అలవాటు పడిపోయింది. హోషేయని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటే నాకు టైం లేక లేకపోతే అసందర్భమేమో కానీ, హోషేయ లాంటి ఒక అగ్ని వంటి సేవకుడు ఆమెను ఏరుకోరి పెళ్లి చేసుకుంటే ఆమె ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. కానీ తన నీచ బుద్ధిని చూపించుకొని హోషేయని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈరోజు దేవుని ఎడలను, మనుష్యుల ఎడలను ఇలాంటి కృతజ్ఞత లేని వారు అధికమయ్యి వారు చూపిన ప్రేమకు నమ్మక ద్రోహం చేసి, హల్లెలూయా, వారి బుద్ధికి తట్టగా ప్రవర్తించే వాళ్ళు అధికులైపోయారు ఈ లోకంలో. ఆమె అలాగే వెళ్ళిపోయింది. అయినా హోషేయ వెళ్ళి దేవుని మాట ప్రకారం తెచ్చుకున్నాడు. సరే, కొంచెం వేగంగా మాట్లాడుతాను, త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నాకు ప్రాముఖ్యంగా విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, హోషేయకి ఎదురైనటువంటి ఈ నిర్ణయం, హోషేయ చేయవలసినటువంటి పని చాలా కష్టతరమైనది, అవమానకరమైనది, బాధకరమైనది. వేదన, దుఃఖము, ఆవేదన అలుముకుంటుంది. తీరా ఇద్దరు పిల్లలు కన్న తర్వాత, ఒక కుమార్తెను, కొడుకుని కన్న తర్వాత వారిని ఇద్దరిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వారిని ఎలాగో పోషించాలి, ఎలాగో చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళా ఒంటరివాణి పరిస్థితి అయిపోయింది. ఆ ఇద్దరు పిల్లల సంగతి ఏం చేయాలి? అయ్యో, నా వంటి ఒక అగ్ని వంటి సేవకుడు ఆమెను ఏరుకోరి దేవుని చిత్త ప్రకారం చేసుకుంటే నాకు నమ్మక ద్రోహం చేసి మరలా వేశ్య వృత్తిలోకి వెళ్ళిపోయిందే, వేరే పురుషుని, పరాయి పురుషుల దగ్గరికి పోయిందే. ఏంటి ప్రభు నాకు ఈ దౌర్భాగ్యం? దేవుడు కృప దయచేయును గాక. మీకు అర్థమవ్వాలని నేను కోరుతున్నాను. హల్లెలూయా. ఆమె నమ్మక ద్రోహం చేస్తాదన్న సంగతి దేవునికి ముందే తెలుసు. ఒకవేళ ఆమె నువ్వు తీసుకొని వచ్చి ఆమెతో పిల్లలు కన్న తర్వాత ఆమె నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది హోషేయ అంటే, కుప్ప కూలిపోయి, అంటే మీ సంగతి తెలీదు, ఇలా పోల్చుకోవడం కూడా ఇష్టం లేదు, కానీ ఆ స్థలంలో నేనుండి ఉంటే, హోషేయ స్థలంలో కుప్ప కూలిపోయి, ఏంటి నాకు ఈ దౌర్భాగ్యం? ఆమెను చేసుకోవడమే అవమానకర విషయం అయితే, ఆమెతో పిల్లలు కనడమే ఇంకా అవమానకర విషయం అయితే, తీరా పిల్లలు కన్న తర్వాత ఆమె నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే, అయ్యా 10 మంది పోకిరి మగాళ్ళు ఏమని అంటారు? ఒరే, 10 మందికి అలవాటు పడిపోయింది, నీతో ఒక్కడితో ఎలా ఉంటుంది అనుకున్నావు? అమాయకుడా, ఇద్దరు పిల్లలు కన్నావని నన్ను నీచంగా చూడరా ప్రభు. ద్రోహము చేసింది వారా? శిక్ష అనుభవించవలసింది నేనా? బాధను అనుభవించవలసింది నేనా? బిడ్డ పుడితే, కుమారుడు పుడితే, కుమార్తె పుడితే ఏ పేరు పెట్టాలని ఎతికి 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 మంచి పేరు పెడతాం కదా. ఈరోజు కూడా రమేష్ వాళ్ళ చిన్న పాపకి ఈరోజు పేరు పెట్టే కార్యక్రమం ఉంది. దేన్న మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. గడిచేది హల్లెలూయా. ఒక మంచి పేరు ఏరుకోరి గూగుల్లో ఎక్కడో వెతికి సెలెక్ట్ చేసి మంచి పేరు పెట్టుకుంటాం కదా. కానీ వారికి పేరు పెట్టబడిన పేర్లు, ఆ పేర్లు పిలుస్తూ ఉంటే, నా వైపు చూడాలి, ఆ పేర్లు పిలుస్తూ ఉంటే కన్నయ్య గారు, కన్న తండ్రి హృదయము ఎంత భయంకరంగా వేదనకి నలిగిపోతుంది. అగ్ని వంటి సేవకుడికి, ఉన్నతమైన ప్రవక్తకి, పరిశుద్ధతను కాపాడుకొని సాక్ష్యము కలిగినటువంటి ఒక మంచి ప్రవక్తకు ఇట్టి పరిస్థితి ఏమిటి? నిరీక్షణ నేనేం చెప్తున్నాను తెలుసా? ఎంత కఠినమైన పరిస్థితి, జటిలమైన పరిస్థితి తన ఎదురుగా ఉన్నప్పటికీ కూడా దేవుని మాటకు ఒక్క మాట ధిక్కరించలేదు, ఎదురు చెప్పలేదు. ఇది కాదు, అలా చేయపోని, ఇలా చేయని కొన్ని ఏయో సర్దుబాట్లు చేసే ప్రయత్నం చేయలేదు. నా తరపున ఇంకోటి ఎవడైనా పంపించు, నా తరపున నేను పంపిస్తాను, ఇంకోటి తీసుకొచ్చి బలి పశువుని చేస్తానని దేవుని దగ్గర బేరసారాలు ఆడలేదు. ప్రభా, ఇంత దౌర్భాగ్యం నేను ఎలా భరించాలని దేవుని ఒక్క ప్రశ్న అడగలేదు. ఆయన చెప్పిన మాట చొప్పున వెళ్ళి వివాహము చేసుకున్నాడు. హోషేయ దేవుని చిత్తాన్ని నెరవేర్చి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చి దేవుని నామాన్ని మహిమపరిచాడు. పెద్ద పెద్ద ప్రవక్తలను ఈ పరిశుద్ధ గ్రంథములో ఒక చిన్న ప్రవక్తగా పిలువబడిన హోషేయ మన ముందు ఒక పెద్ద ప్రసంగాన్ని పెడుతున్నాడర్రా. హల్లెలూయా. ఆమేన్.
అవును, నేను చెప్తున్నాను, కొన్నిసార్లు దేవుని చిత్తం చేయట, సత్యవతమ్మ గారు, దేవుని చిత్తము చేయట కష్టం, జటిలం, అవమానంతో కూడేదై ఉంటుంది, నిందతో కూడేదై ఉంటుంది, నవ్వులాటగా మిగిలిపోతుంది, అవహేళనగా మిగిలిపోతుంది, అన్యాయం అనిపిస్తుంది, దౌర్భాగ్యం అనిపిస్తుంది, దాష్టికం అనిపిస్తుంది. మన ఇష్టాన్ని, ఇతరుల ఇష్టాన్ని నెరవేర్చడానికి అలవాటు పడిపోయిన మన బ్రతుకులలో దేవుని చిత్తమును నెరవేర్చుట అంత సులువేమి కాదు. కానీ చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. ఆకాశములు దేవుని మహిమపరుస్తున్నాయా? అంతరిక్షం దేవుని మహిమపరుస్తుందా? ఈ అనంత సృష్టి దేవుని మహిమపరుస్తుందా? వాటికి స్వరం ఉందా? వాటికి భాష ఉందా? వాటికి సంగీతము తెలుసా? వాటికి పాటలు తెలుసా? కానీ వాక్యం చెబుతుంది కదా, సామెయలు కాదు, వాక్యం చెబుతుంది అవి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాయి. ఎలా మహిమపరుస్తున్నాయి అంటే దేవుడు వాటికి నిర్దేశించిన పనిని అవి చేస్తున్నాయి. హల్లెలూయా, ఆమేన్. ఇంతకుముందు చెప్పేసాను, మళ్ళీ చెప్పాల్సిన టైం తీసుకోలేను. తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ, నిర్దేశించబడిన కక్షలో, నిర్దేశించిన వేగముతో, నిర్దేశించిన భ్రమణములో దాని ప్రకారం అది తిరుగుతూ, హల్లెలూయా, భూమి మీద నివసించుచున్న మనకి రాత్రింబగళ్ళు ఇవ్వటకు దాని యొక్క భ్రమణను ఏర్పాటు చేసుకొని, అది ఎన్ని సంవత్సరాలైందో, కొన్ని కోట్ల సంవత్సరాలు ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. హల్లెలూయా. ఆది యందు మీన్స్ ఏమో ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందో, ఈ నేటి వరకు కూడా దాని భ్రమణము కానీ, దాని వేగము కానీ, దాని కక్ష కానీ ఎలాంటి మార్పు లేకుండా దేవుడు నిర్ణయించిన కక్షలో శూన్యములో వేలాడుతూ, తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ భూమి దేవుని నామాన్ని మహిమపరుస్తుంటే, నిత్యము ప్రకాశిస్తున్న సూర్యుడు దేవుని నామాన్ని మహిమపరుస్తుంటే, హల్లెలూయా, ఆకాశ విశాలమందు ఆయన పెట్టినటువంటి ఆ నక్షత్రములన్నీ, ఆమేన్, హల్లెలూయా, సూర్యుని కాంతిని తీసుకొని అవి ప్రకాశిస్తుంటే అంతరిక్షము ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉంటుంది. అంటే వాటికి భాష లేదు అని మనం చదువుకున్న కీర్తనలో, వాటికి భాష లేదు. హల్లెలూయా. కానీ అవి ఎలాగూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాయంటే ఆయన మాటకు లోబడుట ద్వారా. అమ్మా సరికూర్చు, జాగ్రత్తగానండి, చెవులు తర్వాత క్లీన్ చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. త్వరగా ఈ రెండు అంశాన్ని ముగించాలనుకుంటున్నాను. సో రెండో విధానం ఏమిటి అంటే ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడం. దేవుని వాక్యం ఏమి చెబుతుందో, దేవుని ఉపదేశం ఏం చెబుతుందో ఆ ప్రకారము జీవించడానికి మనుషులు ఏమనుకున్నా, ఎంత అసభ్యకరంగా మాట్లాడుకున్నా, వెలివేసిన, ఉదాహరణకి నేను మొన్న చెప్పిన ఉదాహరణ అంటే అస్తమానం ఈ ఉదాహరణలు చెప్పడం కూడా నాకే చండాలంగా అనిపిస్తుంది. హల్లెలూయా. హే, నీ కొడుకు పెళ్ళి ఉంది, నువ్వు తాళి కట్టకపోతే, నువ్వు ముహూర్తం చూడకపోతే ఆ పెళ్లితో మాకు సంబంధం లేదని బంధువులు మిమ్మల్ని వలివేసిన, వద్దన్న, ఎవరు ఏమనుకున్నా, ఎంత నీచంగా మాట్లాడు. అందుకే అంటున్నాను, దేవుని చిత్తము చేయడం అనేది, హల్లెలూయా, గట్టిగా చేద్దాం, హల్లెలూయా, అదేమి పూలబాటలో నడిచేటువంటి ప్రయాణం కాదు. దేవుని చిత్తం, ఇంకా నేను చూపిస్తాను, ఇంకో ముగ్గురిని చూపిస్తాను. దేవుని చిత్తం చేయడం అనేది ఎంతంటే, ప్రాణమును గుండె లోపల చేయి పెట్టి బ్రతికుండగానే గుండెకాయని ఎవడో ఆ లోపల నరములతో సహా పెకిలించి వేస్తే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ఫుల్ ఒక్కొక్కసారి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. బంధువులు ఏమనుకున్న, చుట్టువారు ఏమనుకున్నప్పటికీ కూడా దేవుని వాక్యపు విలువలతో నా కుమార్తెకు పెళ్లి చేస్తాను, దేవుని వాక్యపు విలువలతో నా కుమార్తెకు పెళ్లి చేస్తాను, దేవుని వాక్యపు విలువలతో నేను జీవిస్తాను. అన్నిల ఆచారాలు నాకు అక్కర్లేదు, క్రైస్తవ ఆచారాలు నాకు అక్కర్లేదు, ముహూర్తాలు నాకు అవసరం లేదు. హల్లెలూయా. ఏ వాస్తులు గీస్తులు నాకు అక్కర్లేదు, ఎవరేమనుకున్నా ఏమనుకున్నా. ఆమేన్. దేవుని చిత్తం నేను నెరవేరుస్తాను. నిన్నే ఒక తీర్పు వచ్చింది, నిన్నే అనుకుంటా, బహుశా నిన్న మొన్న సరి తెలియదు, ఒక తీర్పు వచ్చింది. అదేంటో తెలుసా? మీరు క్రైస్తవులు అయితే గనక, హల్లెలూయా, మీకు ఎస్సీ రిజర్వేషన్ క్యాన్సిల్. అంటే నేను ఆ తీర్పును పూర్తిగా వినలేదు, కానీ క్రైస్తవులుగా మీరు మతం మార్చుకుంటే, హల్లెలూయా, మతం మారితే కులం మారదని చెప్పినటువంటి కోర్టే, హల్లెలూయా, ఈ భయంకరమైన ప్రభుత్వాల వలయంలో, హల్లెలూయా, మతం మారినోడికి కులం
మారాల్సిన అవసరం లేదని చెప్పిన వీళ్ళే ఇప్పుడు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే అనగా క్రైస్తవ మతంలోనికి వెళ్తే హల్లెలూయా నీకు ఎస్సీ రిజర్వేషను వర్తించదు. ఒక విధముగా అన్యాయముగా భయంకరంగా కనబడుతున్నా హల్లెలూయా రొమ్ము విరుచుకొని ధైర్యంగా దేవునికి స్తోత్రం చెప్పాను. రైట్ టైం వచ్చింది ప్రభువా, నీ పక్షాన నిలబడేవాడు ఎవడో, ఈ లోక సంబంధమైన ఇచ్చల ప్రకారం నిలబడేవాడు ఎవడో, పొట్టు ఏదో గోధుమలు ఏదో నిలబడే టైం వచ్చింది ప్రభువా. హల్లెలూయా. రిజర్వేషన్ తీసుకుంటారా తీసుకొని, ఉద్యోగాన్ని తీసుకుంటారా తీసుకొని, నాకున్నవన్నీ లాగేసుకొని ఆయన నన్ను వధించినను నేను ఆయనను మహిమ పరిచేదను, ఆయన పక్షాన్ని నిలబెడతాను. ఒరే అవసరమైతే నా ప్రాణాన్ని తీసేసుకొని నా దేహాన్ని వరిచేసుకోండి, అన్న పానములు లాగేసుకోండి, ఏమైనా చేసుకోండి, ప్రాణం ఉన్నంత వరకు ప్రభువుని సేవిస్తాం. వారు చేసేది అన్యాయం ఏమో తెలియదు కానీ నాకు హల్లెలూయా మతం మారితే కులం మారదని చెప్పిన కోర్టులే ఈ రోజు నువ్వు క్రైస్తవ మతాన్ని పుచ్చుకుంటే నువ్వు ఇక్కడ నుంచి ఎస్సీగా నీవు ఉండవు, నిన్ను తీసుకెళ్లి ఓసీలోనే ఎక్కడో తోసేస్తాము కాబట్టి నీ రిజర్వేషన్స్ క్యాన్సిల్ అవుతాయి అని చెప్తే హల్లెలూయా ఆమేన్. రొమ్ము విరుచుకొని బయటకు వచ్చి ఏం తీసుకుంటావో తీసుకోరా, నీ చేతనైంది చేసుకో, నేను మాత్రం నా ప్రభుని విడిచిపెట్టను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, మన బంధము అనుబంధము అనుకొని మా భక్తిని మా విశ్వాసాన్ని చూపించుకోవాల్సిన రైట్ టైం అని ప్రభుత్వంలారా మీరే మాకు కల్పించారు. ఉద్యోగాలు లాగేసుకుంటారు, రిజర్వేషన్ లాగేసుకోండి, ఏది ఏమైనా ప్రభు పక్షాన నిలబడతామని రొమ్ము విరుచుకొని ధైర్యంగా చెప్తారా లేకపోతే ధర్నాలు చేస్తారా తెలీదు. ధర్నాలు చేసే మాట పక్కన పెట్టండి. హల్లెలూయా. మా పేర్లు మార్చుకుంటాం, సీక్రెట్గా వెళ్తాం మందిరాలకి. హల్లెలూయా. మేము క్రైస్తవులం కాదు, మేము పలానా క్యాస్టే, మేము పలానా కులమే. హల్లెలూయా. వి బిలాంగ్స్ టు ఇండియన్ హిందూ కాబట్టి మేము ఇందులోనే ఉంటాము. అలాగే రాయండి, డబ్బులు తీసుకోండి, అలాగే రాయించుకోండి, అలాగే ఉండండి. ఎవరైనా వచ్చినప్పుడు ఫోటోలు తీసేస్తాం, ఎవరైనా వచ్చినప్పుడు బైబిల్ దాసేస్తాం, ఎవరైనా వచ్చినప్పుడు అయ్యి తగిలించేసుకుంటాం, పర్వాలేదు కొద్ది సీక్రెట్గా మెయింటైన్ చేద్దాం అన్న దాష్టికానికి దిగబడతారా? లేక నీ చేతనైంది నువ్వు చేసుకోరా? మా విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకునే టైము దేవుడు మాకు అనుగ్రహించాడు. నేను అంటాను హల్లెలూయా. చిన్న ఇక్కడే ఉన్నామ్మా, ఏం చూస్తున్నావు మొక్కలా? హల్లెలూయా హల్లెలూయా. సంఘము గౌరవప్రదంగా నిలబడి ధైర్యముతో నిలబడి ఆమేన్ హల్లెలూయా. కోర్టులు కాదు, ప్రభుత్వాలు కాదు, మేము నమ్ముతున్నాము మా విశ్వాసం వలతో మేము నిలబడడానికి మా దేవుడే ఈ అవకాశాన్ని కల్పించాడేమో, మా దేవుడే ఈ ఉన్నతమైన భాగ్యాన్ని మాకు ఇచ్చాడేమో. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. వి బిలాంగ్స్ టు జీసస్ అని గళమెత్తి ధైర్యముగా చెప్పగలిగే అవకాశాన్ని దేవుడే మాకు ఇచ్చాడేమో. ఏమి లాక్కుంటారని చెప్పి బ్యానర్లు చేసి ధర్నాలు చేయడం కాదు, కానీ అవసరమైతే ఊరు బయటకు వచ్చి వి బిలాంగ్స్ టు జీసస్ అని బ్యానర్ పెట్టి దేవుని నామాన్ని మహిమపరచగలిగే ఉన్నతమైన అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ ఎంతమంది ఈ పక్షాన నిలబడతారో అనిపించింది. రాత్రి మా డాడీతో మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాను, నాన్నగారు ఈ కోర్టు తీర్పు అది యేసయ్య చేతిలో చేట అన్నాను. ఏంట్రా అన్నాడు. అంటే నా చేట నా చేతుల్లో ఉంది, నేను బాగా చెరుగుతున్నాను, గోధుమలు తీసుకొని కొట్టులో వేస్తాను, పొట్టును తీసుకొని వెళ్ళి ఆరని అగ్నిలో వేస్తాను అన్నాను. ఈ తీర్పు ఆయన చేట. ఇక్కడ తేలిపోద్ది నాన్నగారు, గోధుమలు ఎవరో పొట్టెవరో. హల్లెలూయా. ఆ రిజర్వేషన్ ద్వారా ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నవారికి ఎంత టెన్షనో, ఎంత భయమో, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి. హల్లెలూయా. ఒకవేళ దానిని మనం వ్యతిరేకించి ధర్నాలు చేసి అది కాస్త పెండింగ్లోకి వెళ్ళిపోతే ఓకే, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. కానీ ఒకవేళ అది నిలబడి, ఆ తీర్పు నిలబడి మీరు యేసుక్రీస్తుని అంగీకరిస్తే మీ రిజర్వేషన్ పోతుంది అని వాళ్ళు చెప్పి దాన్నే ముందుకు తీసుకొస్తే పెద్ద బ్యానర్ మీద వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ, వీఆర్ బిలాంగ్స్ టు జీసస్ అని ఒక పెద్ద బ్యానర్ రాసి హల్లెలూయా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా ఊరి మీదకి వచ్చి ఆమేన్ హల్లెలూయా
గట్టిగా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ హల్లెలూయా యేసు ప్రభుం ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి, రాజుల రాజైన యేసురాజు భూజనులా నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. అది కదరా భక్తి అంటే, అది కదా విశ్వాసం అంటే, అది కదా రోషం అంటే. వచ్చినగాక అలాంటి టైం వేసి రక్తం జయం. స్తోత్రం చెప్పట్లేదే మీరు? వచ్చినగాక అలాంటి టైము దేవుని నామానికి మహిమ కలిగింది. రానియండి, ఎంతకాలము గొడుగు కింద భక్తి, ఎంతకాలం ముసుగులో భక్తి, ముసుగు లేని ముఖములతో ఆయన మహిమను ప్రకాశింప చేయవలసిన టైం వచ్చిందేమో, ఇచ్చాడేమో, రానివ్వండి. ఏ పరిస్థితి వస్తుందో మెంటల్గా ఫిక్స్ అయిపోండారా. నేను అంటాను, కాసేపు నొప్పి కలుగుద్దేమో, బాధ కలుగుతుందేమో, చంపేసుకొని అవసరమైతే నా ప్రభువుని విడిచిపెట్టే లేదు, ఇందులో తగ్గేదేలే అని నిర్ణయం తీసేసుకోండి. హల్లెలూయా హల్లెలూయా. దీనికి ఎవరూ అతీతులము కాదు కదా. ప్రభువునే విడిచిపెట్టలేదు, మనల్ని ఎట్లా వదిలేస్తారు? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, చచ్చిపోయిన వారిని లేపి దేవుని పేరట అద్భుతాలు చేసిన అపోస్తుల్నే వదలలేదు. మనల్ని ఎట్లా వదిలేస్తారు? హల్లెలూయా. ఏమైనా అర్థమైంది అన్నమాట. దేవుని మన మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని చిత్త ప్రకారం మనుషులు ఏమనుకున్నా, మనుషులు ఎలా అనుకున్నా, ప్రభుత్వాలు మారినా, చట్టాలు మారినా, రాజ్యాంగాలు మారినా, ఇంకో ఏదో ధర్మం వచ్చినా, హల్లెలూయా, సనాతన ధర్మమో మనుధర్మమో ఏదో తీసుకొని వచ్చిన, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముస్లిమ్స్ ఉగ్రవాదులు వీళ్ళు ఆత్మాహుతి దాడి చేస్తారు కదా. వాడిని ఎవడో చంపడం కాదు, వాళ్ళే పేల్చేసుకుంటున్నారు. దేని కొరకు? ఏం మాట్లాడలేదు మీరు? జిహాద్ కోసం. దేని కొరకు? జిహాద్ అనే ఒక పవిత్ర యుద్ధం, దాని పేరు పెట్టి జిహాద్ కోసం. ఈ భూమి మీద అల్లాను సేవించేవాడు మాత్రమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదని ఒక పవిత్ర యుద్ధం అని పేరు పెట్టి, దానికి జిహాద్ అని పేరు పెట్టి ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూల్చేస్తున్నప్పుడు, హల్లెలూయా, దాన్ని చిత్రీకరించిన ఒక వీడియో నేను చూశాను. ఆ ఫ్లైట్ ఆ టవర్స్ని డాష్ చేసే ముందు ఆ ఫ్లైట్ని నడిపిస్తున్న ఉగ్రవాదులు, ఆమేన్ హల్లెలూయా, ఇలా గట్టిగా పట్టుకొని, క్షమించాలి ఇవన్నీ నేను మాట్లాడడం మనకు కరెక్టో కాదు నాకు తెలియదు కానీ, హల్లెలూయా, ఎలాగ వీడియో లేదు, అవి పట్టుకొని అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని వారు ఆనందంతో చిరునవ్వుతో వెళ్ళి గుద్దేశారండి. పనికి మాలిన జిహాద్ కోసము వాళ్ళు తమను తాము పేల్చేసుకోవడానికి వెనకాడడం లేదు కదా. ఆమేన్. విజయం ఉంది, వీర మరణం ఉంది. దేవుని కొరకు హతసాక్షులుగా మారి ఆయన రాజ్యంలో ఉన్నతమైన బహుమానం పొందుకునే అవకాశం మనకొస్తే, జిహాద్ కంటే ఒక పవిత్రమైన యుద్ధం, జిహాద్ కంటే గొప్ప సంగతి కొరకు, దేవుని నామం కొరకు మనము నిలబడి చావవలసి వస్తే ఎంత భాగ్యం అంటాను నేను. ఏ షుగరో మనల్ని చంపేసే కంటే, ఏ క్యాన్సరో మనల్ని చంపేసే కంటే, ఏ రోడ్ యాక్సిడెంటో మనల్ని చంపేసే కంటే, కొంతమంది వ్యక్తులు ప్రభువు పేరిట మనల్ని చంపగలిగితే ఆ చావుకి, ఆ ముగింపుకి ఎంత విలువ ఉంటుంది. ఆమేన్. రండి, నడుము బిగించండి. ఈ రోజు నుంచి అయినా చట్టాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, క్రైస్తవ వ్యతిరేకంగా అనేకమైన తీస్తున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమనుకోకపోతే ఒక మాట అంటాను, అంటే కొంతమందికి మామూలుగా కాలదు ఈ మాట, భయంకరంగా కాలుద్ది. అయినా ఏమనుకోకండి, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఇన్ని చట్టాలు చేస్తున్నారే, దేవునికి వ్యతిరేకమైన ప్రభుత్వాలకి ఓట్లేసిన వాళ్ళకి ఏమనిపించట్లేదా? ప్రాణం పెట్టి ఆయన కొనుక్కున్న సంఘాన్ని ఎంత హింస పెడుతున్నారే. ఓటేసిన వాళ్ళని అడుగుతున్నాను, క్రైస్తవ వ్యతిరేకులకు ఓట్లేసిన వాళ్ళని అడుగుతున్నాను. ఏ పేరు నేను మెన్షన్ చేయట్లేదు కానీ క్రైస్తవ వ్యతిరేక శక్తులకు ఓట్లేసిన వారిని అడుగుతున్నాను. సిగ్గు అనిపించట్లేదా మీకు? బాధ అనిపించట్లేదా మీకు? అరే ఇవన్నీ కలిసి నా దేవుని సంఘాన్ని ఇంత శ్రమ పెడుతున్నాయి అన్న రోషం రావట్లేదా మీకు? గుద్ది 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 గెలిపించి సంబరాలు చేసుకున్నారే, ఈరోజు సంఘాన్ని ఎంత బాధపడుతున్నారు వాళ్ళు.
కోర్టుల్ని, వ్యవస్థల్ని అన్నిటిని వాళ్ళ వైపు తిప్పేసుకొని భయంకరంగా పగడాల ప్రవీణ్ కుమార్ వంటి వ్యక్తిని చంపేసి ఎంత భయంకరమైన దాష్టికానికి ఓడిగొట్టి తన మీద లేనిపోని మాటలు నిందలు వేసి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొని వచ్చారు. తన పర్సనల్ లైఫ్ నాకు తెలియదు, హల్లెలూయా. బట్ ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది, నేను ప్రార్థన చేశాను విషయంలో ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది, హల్లెలూయా. అత్యంత పగడాల ప్రవీణ్ కుమార్ని వదిలేయండి, ఇంకా ఎంతమంది సేవకులు బయట ప్రపంచంలోనికి రాలేదు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లోని మిగతా రాష్ట్రాల్లో ఎంతమంది సేవకుల్ని చంపేయలేదు ఈ నీచపు ప్రభుత్వాలు. ఏమనిపించవా? ఓట్లేసి గెలిపించారుగా. ప్రభువు కన్నా, సంఘం కంటే, ప్రభు ప్రాణం పెట్టి కొనుక్కున్న మందిరం కంటే మన పార్టీ మనకు ముఖ్యం. నాకు తెలుసు కొంతమందికి ఒళ్ళు మండుతుందని తెలుసు, నా మీద కోపం వస్తుందని తెలుసు, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని తెలుసు. బట్ ఇబ్బంది పడితే పడండి, కోప్పడితే పడండి, చేతులు జోడించి అడుగుతాను, ఒక్కసారి ఆలోచించు. ఈరోజు క్రైస్తవ సంఘానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎంత భయంకరం, దానికి కారణాలు భయంకరమైన అయి ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇలాంటి తీర్పులు తీసుకొని వచ్చి క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టాలి అని చూసి యేసుక్రీస్తు నమ్ముకున్న వారికి ప్రభుత్వం వైపు నుంచి దాని ఏమన్నాలు ఏ బెనిఫిట్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో దీన్ని మెల్లిగా చాప కింద నీళ్ళ తీసుకొచ్చి, ఒకవేళ దీని గురించి మనం ప్రశ్నించామనుకో, ఒరే మీ క్రైస్తవులు, మీ సేవకులు బల్ల గుద్ది రొమ్ము విరుచుకొని మైకు పట్టుకొని ఊర్ల మీద చెప్పారు కదా క్రైస్తవుడికి కులంతో మతంతో పని లేదు అని. మరి కులంతో పని లేనప్పుడు ఈ కులం గురించి మీరెందుకు పోరాడుతున్నారా అన్న లాజిక్ని తీసుకొచ్చే పరిస్థితులు కూడా దిగజారిపోయినారంటే ఏమనాలి? అయినా నాకు ఇందులో విషయంలో బాధ లేదు, ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునన్న మాట, దేవుడు ఆ మాటని బతికించబోతున్నాడు సంఘంలో. ఈ మాట అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. నేటి క్రైస్తవ సమాజంలో చనిపోయినట్టుగా ఉండిపోయిన ఆ మాటకి దేవుడు మనలో పునర్జీవాన్ని పోస్తున్నాడు. నీతిమంతుడు అనగా ఆయన క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించే రోజులను మరలా దేవుడు తీసుకొని వస్తున్నాడు. ప్రభుత్వాలు ఇచ్చే బెనిఫిట్స్తో జీవించడం కాదు, విశ్వాస మూలముగా జీవించే టైంని దేవుడు తీసుకొచ్చి ఆ మాటను సంఘంలో బతికిస్తున్నాడు అనిపించింది నాకు. నా మాటతో ఏకీమించిన వారు ఒక స్తోత్రం చెప్పండి దేవునికి. అందరూ చెప్పారులే కానీ అర్థం అవ్వకపోయినా కొంతమందికి అర్థమైందని చిన్న ఆశ. ఆమేన్. నిలబడతావా ప్రభు కొరకు? ఆయన చిత్తాన్ని నెరవేర్చుట కొరకు, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుట కొరకు. బంధువులు వదిలేసిన, స్నేహితులు వదిలేసిన అన్ని ఆచారాలతో నాకు సంబంధం లేదు. నా దేవుడు ఏమి చెబితే నేను అది చేస్తాను. హల్లెలూయా. నా పాదాలకి నమస్కరించు. సిలువ మరణం లేదు నీకు, ఆ త్యాగం అవసరం లేదు, ఆ బాధ అవసరం లేదు, పాపం ఎరుగని నీవు పాపముగా చేయబడాల్సిన అవసరం లేదు, తండ్రికి ఎడబాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నమస్కరిస్తే ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను. అద్భుతమైన షార్ట్ కట్, ఇంతకన్నా గొప్ప ఆఫర్ నీకెవరు యేసు ప్రభువా అని సాతాను ఆయన ముందు నిలబడి సవాలు చేసి, ఒక్కసారి నమస్కరించు. బెనిఫిట్లు కాదు, ఉద్యోగాలు కాదు, ఈ లోకం అంతటిని నీ హస్తగతం చేస్తాను. ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని నీ హస్తగతం చేస్తాను. మనిషి కుమారుడా, ఒక్కసారి నమస్కారం చేయంటే నా ప్రభు అన్నాడు, నీ దేవుడైన యెహోవాకు నమస్కరించి ఆయనను మాత్రమే సేవించవలను అని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. రాజశేఖర్ గారు హల్లెలూయా చెప్పరా? హల్లెలూయా. దేవుడు నాకు కృప దయచేసి నేను సిలువ మరణంలో నిందలు అవమానాలు భరించి గడ్డము పెరిగించుకొని సిలువ మాన మీద నేను వేలాడి సిగ్గును అవమానం పొంది ఆ భయంకరమైనటువంటి పాతాళంలోనికి వెళ్ళిన తర్వాత, హల్లెలూయా, నా దేవుడు తన పునరుద్ధానపు శక్తితో నన్ను లేపినప్పుడు, నా తండ్రి బయటికి తీసుకొని వచ్చినప్పుడు ప్రతి మోకాలు నా ఎదుట వంగేలాగు చేస్తాడు, ప్రతి నేత్రము నన్ను చూచేలా చేస్తాడు, ప్రతి నాలుక ప్రభువుని ఒప్పుకునేలా చేస్తాడు. అన్ని నామముల కంటే పైనామముగా నా తండ్రి నన్ను హెచ్చిస్తాడు. సిలువ మరణాన్నైనా భరిస్తానేమో కానీ వీళ్ళరా ఒక్కసారి వినండి, మీకు అర్థమైందా అని కొంచెం వివరంగా చెప్పనా? యేసు ప్రభు శిలువ మరణం పొందేటప్పుడు నిందని, అవమానాన్ని, దిగంబరత్వాన్ని, నొప్పిని, బాధని ఎన్ని భరించాలి? ఇవేమీ అవసరం లేదు. అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నాడు సాతాను యేసయ్యకే. ఒక్కసారి నాకు నమస్కరించు, ఇదంతా నాకు అప్పగించబడింది. ఐ విల్ గివ్ ఇట్ టు యూ. వాట్ ఎన్ ఆఫర్. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎంత అద్భుతమైన ఆఫర్ అమ్మది. హల్లెలూయా. ఒక
10 దినాలు నన్ను సేవించు, 40 దినాలు నన్ను సేవించు, 1 సంవత్సరం పాటు నన్నే సేవించు అని చెప్పట్లే. ఒక్కసారి మనిషి కుమారుడా, ఒక్కసారి దైవ కుమారుడా, ఒక్కసారి ప్రభువా, ఒక్కసారి ఇలా అని వదిలే. I will give this to you. What a great offer. ఒకవేళ అక్కడ ఆయన నమస్కరించుంటే ఇక్కడ ఈ మాట ఉండేది కాదు. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచానని యేసు ప్రభు చెప్పగలిగే ధైర్యం చేయకపోయి ఉండేవాడు. నీ దేవుడైన యెహోవాను సేవించి ఆయనకు మాత్రమే మొక్కవలెను. ఎంతమంది ఏ కులాలకి మేము మొక్కము, ఏ ఆచారాలకి మేము మొక్కము, ఏ పద్ధతులకి మేము మొక్కము, ఏ వాస్తులకి మేము మొక్కము. మేము నమ్మేది, మేము నమస్కరించేది, మేము సాగిలు పడేది మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నా ప్రభు అయిన యేసు క్రీస్తుని తప్ప. శద్రక మేషక అబేద్నెగోలు గలవలే భయంకరమైన అగ్నిగుండం మా ముందుకు వచ్చిన, సింహాల బోనే మాకు ఎదురుగా వచ్చిన ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ, ఏ ఆచారానికి కానీ, ఏ పద్ధతికి కానీ, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఏ వాస్తుకు కానీ, ఏ మనుషులకి కానీ మేము నమస్కరించి సాగిలు పడాల్సిన అవసరం లేదు. మీరు అనుకుంటున్నారు మేము నమస్కరించలేదని, మీరు అనుకోవచ్చు మేము సాగిలు పడలేదని, మీరు అనుకోవచ్చు ఆ వాటిని మేము పూజించలేదని. కానీ నువ్వు దేనిని నమ్ముతావో అదే నీ దేవుడు. విన్నారా ఈ మాట? నువ్వు దేనిని నమ్ముతావో అదే నీ దేవుడు. నువ్వు వాస్తుని నమ్మితే, నువ్వు దానికి పూజించకపోయినా అదే నీ దేవుడు. అన్ని ఆచారాలు నువ్వు నమ్మితే, రోజుల కాలాలు నమ్మితే, ఇల్లు కట్టుకుని నీవు అందులో ఇంత పేడ ముద్ద పెంట ముద్ద తీసుకొచ్చి పెట్టాలని నువ్వు కోరుకుంటే, నువ్వు నమ్మింది దేవుని కాదు. నీ ఇంట్లో బైబిల్ ఉంటే ఉండొచ్చు, నువ్వు చర్చికి వస్తే రావచ్చు, నువ్వు నమ్ముతుంది దేవుని కాదు, మనుషుల పారంపర్య ఆచారాలు నమ్మేవు. దేవా నేను నిన్నే నమ్ముకున్నానని బొంకుతున్నావు దేవుని దగ్గర. ఏం బతుకో అది ఒక జీవితమేనా? చిన్న వాటికి అమ్ముడిపోయి రాజీ పడిపోతున్నావే. ప్రాణం ఇచ్చేస్తాను ప్రభు అని పెద్ద అమ్మ నా వైపు అమ్మగారు నా వైపు చూడండి, ప్రాణం ఇచ్చేస్తానన్న పెద్ద మాటలు ఎందుకు? చిన్న ఆచారాన్ని వదలలేవు, చిన్న పద్ధతిని వదలలేకపోయావు, చిన్న వాస్తుని వదలలేకపోయావు, చిన్న పనులు వదలలేకపోయావు, కాలాలు చూడడం, రోజులు చూడడం వదలలేకపోయావు. ప్రాణం పెట్టేదాకా ఎందుకు వస్తావు నువ్వు? హల్లెలూయా. నీ చిత్తము నెరవేర్చి, అనగా నీ మాటకు నేను లోబడి, నీ ఇష్ట ప్రకారము నేను జీవించి, మనుషులు నన్ను వెలివేసిన వదిలేసిన, ప్రభువా నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అనుకున్న ప్రతి ఒక్కరికి యెహోవా కాపరి అవడు. ఆయనే చెప్పాడు, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి. నాకు ఇంకో మాట ఇష్టం, నా గొర్రెలు వినండి, నా గొర్రెలు నన్ను ఎరుగును గనక ఎవడును వాటిని నా యొద్ద నుంచి అపహరించలేడు. ఏ చట్టాలు అపహరించలేవు. కొడితే గట్టి కొట్టు మెల్లగాదు. ఏ చట్టాలు అపహరించలేవు, ఏ మనుషులు అపహరించలేరు. ఏ రాజ్యాంగాలు మారినా, ఏ ప్రభుత్వాలు మారినా, ఏ అధికారులు మారినా, ఎన్ని దాష్టికాలు చేసినా ఎవడు కూడా మార్చలేడు. ఎందుకంటే నా గొర్రెలు నన్ను ఎరుగును, వాటిని ఎవడు నా యొద్ద నుంచి అపహరించలేడు. ఒక మాట చెప్పనా, ఇది గొర్రెకు కాపరి మీద కలిగిన కాన్ఫిడెన్స్ కాదు, కాపరికి గొర్రె మీద కలిపిన కాన్ఫిడెన్స్. ఇది వినాలి ఈ మాట వినాలి. ఇది గొర్రెకు కాపరి మీద కలిగిన ధైర్యం కాదు, కాపరికే గొర్రె మీద కలిగిన ధైర్యం. నా గొర్రెలు నన్ను ఎరుగును, వాటిని ఎవ్వడు అపహరించలేడు. నీ గురించి కాపరి చెప్పగలరా ఈ మాట? అయ్యో, నీ గురించి నీ కాపరి చెప్పగలరా ఈ మాట? ఏ ఆచారమే కానీ, ఏ పద్ధతే కానీ, ఏ రాజ్యాంగం కానీ, ఏ మనుషులు కానీ, ఏ చట్టాలు కానీ, ఏ అధికారులు కానీ, ఏ ప్రభుత్వాలు కానీ నా యొద్ద నుంచి నా గొర్రెలను ఎవడు అపహరించలేడని నిన్ను బట్టి ఆ కాపరి ధైర్యంగా రొమ్ము విరుచుకొని ఆనందిస్తూ చెప్పగలడా? అవును పాస్టర్ గారు చెప్పగలడని ఇక్కడ రొమ్ము విరుచుకొని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారా? ఎవరిని సంతోషపెట్టడానికి కోసం, ఎవరో ఫీల్ అవుతారని, ఎవరో బాధపడతారని అన్ని ఆచారాలకు పోతున్నావే. నీ బతుకులో దేవునిని మహిమపరచగలవా? నీవు దేవునిని మహిమపరిచే వ్యక్తివేనా?
అట్టి నీ వంటి నీవు మనుషులకు భయపడి మనుషులు సంతోషపెట్టడానికి ప్రతి దాష్టికానికి మూటగట్టు ఉరిగట్టుకునే నీవు అన్నిటికీ భయపడి ఏమైపోద్దని కలవరపడిపోయే నీవు చేతులు పైకెత్తి మహిమా నీకే మహిమ. నేను అంటాను, దేవుడికి అసహ్యం వేస్తుందేమో. ప్లీజ్ స్టాప్, డోంట్ లై. నాతో బంకొద్దు, నన్ను బంకొద్దు, మీ పెదవులతో నాతో అబద్ధాలు ఆడొద్దు. అది నాకు వెక్కసమైపోయింది. ఒకడు పంది రక్తాన్ని ఒలికించినట్టుంది. స్టాప్ ఇట్ అని దేవుడు కేకేయాలనిపిస్తుందేమో ఆయనకి. మనుషులు పారంపర్యాలకి పడిపోయి రాజీ పడిపోయే నీవు దేవునిని మహిమపరచగలవా అన్నదే నా ప్రశ్న. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. మెంటల్గా ఫిక్స్ అయిపోయి నీ మైండ్లో, నన్ను చంపినను, నన్ను వధించినను, నేను ఆయననే. ఆమేన్. పాల్గామా పూల్గామా పేరేం పేరు? ఉగ్రవాద అడిగింది అమ్మా, పహల్గామ్. పాయింట్ బ్లాక్ నువ్వేంటని అడిగారు. భయపడి నేను ముస్లిం అన్నాడు. దీనికి అర్థం ఏంటని అడిగారు. నాకు తెలియదు అన్నారు. నీ ఐడి ఇవ్వమన్నారు. తీస్తే అందులో హిందూ పేరు ఉంది. పాయింట్ బ్లాక్లో గన్ పెట్టారు. నువ్వు హిందూ కాబట్టి నేను చంపేస్తున్నామన్నారు. ట్రిగ్గర్ నొక్కారు. బుల్లెట్లు దూసుకొని వెళ్ళిపోయాయి. ఆ వ్యక్తి అక్కడే చచ్చిపోయాడు. హల్లెలూయా. హిందూ అయినందుకు ఆ వ్యక్తి చంపబడ్డాడట. మరి క్రైస్తవుడు అయినందుకు, దేవుని బిడ్డవైనందుకు నీ పాయింట్ బ్లాక్లోకి గన్ వస్తే, హల్లెలూయా, ఇష్టపూర్తిగా నీ చేతులు దేవుని వైపు చాచి, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను ప్రభు అని ఎవరు చేయని ఖరీదైన ఆరాధన చేసే అవకాశం నీకు దొరికినప్పుడు నీవు నేను దానిని వినియోగించుకోగలమా? నేను అంటాను, ఇప్పుడు ప్రభుత్వాలు చేసే ఈ చట్టాల ద్వారా అవసరాల కొరకు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఎగిరిపోతారు. అవునన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. నా మాట అర్థమైందా? అవసరాలకు వచ్చిన వారు అందరూ ఎగిరిపోతారు. ఆమేన్. వెండి బంగారాలు మా దగ్గర లేవు, వాటిని యేసయ్య కొరకు వదిలేసాం, ఆయన తప్ప మా దగ్గర ఏమీ లేదు అన్నవారు ఆమేన్ ఎగిరిపోతారు. దేవుని రాజ్యానికి ఎగిరిపోతారు, ఆయన సముఖానికి. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలి ఆయెను, బలి అయిన వానికే నా జీవితం అర్పించుటయే నా ధర్మము. అరే, చిన్నపాటి ఆచారాలని, పద్ధతుల్ని దేవుని కొరకు వదిలిపెట్టుకోలేని నీవు ప్రాణం ఎట్ట పెడతావురా? ఇలాంటి చట్టాలు, ఇలాంటి రాజ్యాంగాలు వచ్చినప్పుడు ఎట్లా నిలబడతావు తల్లి? ఎలా నిలబడతావు తమ్ముడా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆయన చిత్తమును నెరవేర్చుటే ఆయనను మహిమపరచుట. స్తోత్రం చెప్పు అందరూ. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నేను ప్రశ్న అడుగుతాను. మహిమ అని పాడదామా, లేక మన జీవితం ద్వారా దేవుని మహిమపరుద్దామా? ఏం మాట్లాడలేదు మీరు. ఎలా అయిపోయామంటే నోరు పెకలడానికి కూడా మనకు ఓపిక లేనట్టు అయిపోయి, సమాధానం చెప్పాలని అనిపించినా, దైవజనుడు అడిగినా సమాధానం చెప్పడానికి కూడా నోరు తెరిచి సాహసం చేయలేకపోతున్నాం. అరే, ఎంత దిగజారిపోతున్నామా రాను అనిపిస్తుంది నాకు. దైవజనుడు అలాగ ప్రశ్నించినప్పుడు రొమ్ము విరుచుకొని ధైర్యముగా హల్లెలూయా మాట చెప్పి, ఆమేన్, ఆ మాట నా దేవునికి వినబడుతుంది, నా జీవితంలో దాన్ని ఆయన స్థిరపరచగలడని నమ్మాల్సిన నీవు నోరు కూడా మెదపట్లేదు. ఏం బెదరు, అంత కష్టమైపోయింది ఆ మాట చెప్పడం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రామా
చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. నేను ఒకటి కోరుకుంటాను అబ్రహామా, నాకు ఇస్తావా? వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చిన చాలనా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రభువా? వేలాది కోడెలనా, మేకలనా, గొర్రెలనా, ఒంటెలనా, నా జీవితంలో కొదువైన దానిని, కరువైన దానిని తీసివేసి నా దుఃఖమును ఆనందంగా మార్చివేసి, పిల్లలు లేని వారు పిల్లలు లేనివారని అందరూ బాధపడుతుంటే, నిండు 100 ఏళ్ల వయసులో నాకు కొడుకునిచ్చి కేవలం నా అవమానం తీసివేయడం మాత్రమే కాదు కానీ, హల్లెలూయా, స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత పిల్లల్ని ఇచ్చినటువంటి అబ్రహాము దేవుడు గొప్ప దేవుడని నేను తలెత్తుకునేలా చేసిన మహాదేవ, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? కన్నయ్య గారు వినాలి సార్, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? చెప్పు ప్రభా, ఏం చేయమంటావు? తెలిసిన స్టోరీయేగా. అబ్రహమా, నీవు లేక లేక నీకు కలిగిన ఇస్సాకును, అనగా నీకు ఒక్కగానయ్యున్నటువంటి ఇస్సాకుని, అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని నేను చూపించబోయే దేశంలో ఒక పర్వతం మీద నాకు దహన బలి అర్పించాలి అంటే, తెలిసిందే కదా, ఎక్కువ టైం తీసుకొని నేను అర్పించాలి అంటే, హల్లెలూయా, విని విని అలవాటు పడిపోయాం. కానీ ఆ ముసలోడికి అది ఎలా సాధ్యమైందో నాకు అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత కొడుకునిస్తే అల్లారు ముద్దుగా పెంచుకొని 8 నెలలు పెంచుకున్న నాకే అంత కష్టంగా ఉంటే, ఇప్పటికీ ఆ దుఃఖం వస్తున్నప్పుడు తట్టుకోలేని పరిస్థితి వస్తూ ఉంటే, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న మొన్న నాకు తెలిసిన ఒక తమ్ముడు, ఎందుకు పెట్టాడు తెలియదు, నా ఒళ్ళో కూర్చొని కీబోర్డ్ వాయిస్తున్న స్టేటస్ పెట్టాడు. అది ఏంటన్నట్టు నేను ఓపెన్ చేసేసాను. ఆ స్టేటస్ చూడగానే నా హృదయం బద్దలైపోయింది. నీ 8 నెలలకే ఇంత ఆప్యాయత అనురాగా నేను పెంచుకుంటే, 100 సంవత్సరాల వయసులో వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు మాటలు మాట్లాడుతూ దేవునిలో ఎదుగుతూ ఆనందిస్తున్న సమయంలో అలాంటి ముద్దుల అల్లారు బుద్ధిగా పెరిగిన కొడుకుని మొక్కలు చేసి బలిపీఠం మీద పడుకోబెట్టి అగ్నితో కాల్చివేయాల్సిన పరిస్థితి ఏర్పడితే, మాట మాత్రం మారు పలకకుండా తన కొడుకుని తీసుకొని అబ్రహాము బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి ఆలోచించండి, ఎవరు చేయగలరు ఈ త్యాగం? ఎవరికి సాధ్యం ఈ సమర్పణ? ఎవరు చేయగలరు ఇలాంటి ఖరీదైన ఆరాధన? ఓయ్ కూర్చోవాలి, లక్కి కూర్చోవాలి, దెబ్బలేస్తాను. ఎవరు చేయగలరు ఈ ఆరాధన? కొన్ని 100 సార్లు విన్నారు కాబట్టి మళ్ళీ అదే మ్యాటర్ అన్నట్టు అనుకోకండి. కానీ ఎవరు చేయగలరు? బేరం ఆడాడా? కొంచెం రాయితీ ఏమని ఇమ్మన్నాడా? పోనీ నువ్వు తీసేసుకో. కానీ ఏ చేతులతో పెంచాను, ఏ చేతులతో గోరుముద్దలు పెట్టాను, ఏ చేతులతో ఎత్తుకున్నాను, హల్లెలూయా, ఏ చేతులతో, ఐఎమ్ సారీ, నేను పాస్టర్ గారిని కూడా సారీ చెప్తున్నాను, ఏ చేతులతో ఎత్తుకున్నాను అదే చేతుల్లో వాడిని పెట్టిలో పెట్టడమే నాకు కష్టమైనప్పుడు, ఏ చేతులతో ఎత్తుకొని పోషించి ఏ చేతులతో ఆడుకుంచుకున్నాడో, ఇన్ని సంవత్సరాలు వచ్చిన ఆ కొడుకుని తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పడుకోబెట్టి తానే బలి ఇవ్వాల్సి వచ్చి నరకవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ ముసలోడుకున్న గుండె ధైర్యానికి నేను దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరుస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్. ఒకరోజు 2 సంవత్సరాలు కాదు కదా, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కాదు కదా, ఎప్పుడు పెళ్ళైందో నాకు తెలియదు. కానీ నుండి 100 ఏళ్ళు అంటే కనీసం ఎంత తక్కువ చూసుకున్న ఆ రోజుల ప్రకారం ఒక 80 సంవత్సరాలు ఎదురు చూశాడు పిల్లల కోసం. లేక లేక వాడు పుట్టి దేవుడు వాడికి స్థలారు ముద్దుగా పెంచుకొని వాడేమో సూపర్, దాని ఏమనాలంటే ఏదో అంటారు, హైపర్ ఏదంటారు, సూపర్ హైపర్ ఏదంటారు, నాకు తెలియదు. హల్లెలూయా. వాడు చక్కగా వెతుకుతూ ఆరోగ్యం పెరుగుతూ ఏ ప్రాబ్లం లేదు, ఏ ఇబ్బంది లేదు, ఆరోగ్యంగా ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళ ఆమెతో పాటు ఆడుకుంటూ, హల్లెలూయా. నేను అనుకుంటాను ఐపీఎల్ అన్నీ ఆడేసుకొని ఎంత ఆనందమో. అబ్రహాము చూసి చూసి మురిసిపోతున్నాడు. కళ్ళెదురు కానీ తనకు తెలియకుండా కానీ సంవత్సరాలు ఎలా గతించిపోయాయో తెలియదు. 3 దినాలు ఈ ముసలోడు ప్రయాణము చేసి పర్వతం మీదకి ఎక్కి అక్కడ కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పడుకోబెట్టి ఆ పసివాడి కన్నులు నిస్సహాయతతో తండ్రి వైపు చూస్తూ, పాపా ఆర్ యు గోయింగ్ టు కిల్ మీ, తండ్రి నన్ను చంపబోతున్నావా
బలి పశువు నేనేనా? యెహోవా చూసుకుంటాడు, యెహోవా ఈరే అని నువ్వు పలికినప్పుడు నేను ఏదో అనుకున్నాను కానీ నేనే అనుకోలేదు అని ఒకవేళ ఆ కొడుకు ఏదైనా ఒక మాట పలికితే ఆ ముసలి హృదయం ఎలా తట్టుకోగలదు? వినడానికి, మాట్లాడడానికి మనకి సర్వసాధారణం అయిపోయింది. కానీ ఆ చిత్రం కనబడుతుంటే చేతులు వణుకుతున్నాయేమో, కంట్లో కన్నీళ్ళు వస్తున్నాయేమో. ఇస్సాకు అలా నా కళ్ళు వైపు చూడొద్దురా అని కేకేసుకున్నాడేమో. ఒక్కసారి పళ్ళు బిగించి ఊపిరి బిగించుకొని బలమంతా మూట కొట్టుకొని కత్తెత్తాడు. అబ్రామా ఆగు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయవద్దు. నీకు లేక కలిగిన ఒక్కగాడొకైన నీ కుమారుని నీవు వెనుక తీతువేమని నేను నిన్ను పరీక్షించాను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు వెనుదీయలేదు గనక ఇందును బట్టి అబ్రహాము దేవునికి భయపడుచున్నాడని నేను తెలుసుకొనుచున్నాను. ఇదిగో నీకు ఈ వాగ్దానం విను, నిన్ను బట్టి భూమి మీద సమస్త వంశవలులు దీవించబడతాయి, అనేకులకు ఆశీర్వాదకరముగా నీవు ఉంటావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన బంధువుల్ని, తన స్నేహితుల్ని, తన ఇంటి వారిని అందరినీ వదిలేసి రావడం ఈజీ అయిందేమో, కానీ ఈరోజు దానికంటే చాలా భయంకరమైన పరిస్థితి. కానీ బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నేను అంటాను, అబ్రహాము మోరియా పర్వతం మీద తన జీవించినంత కాలము దేవునిని మహిమపరిచాడు. అందుకే దేవుడు తన పేరును ఏమని వాడాడు అంటే, నేను అబ్రహాము దేవుడిని. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నేను అబ్రహాము దేవుడిని అని చెప్పుకోవడానికి ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు తమ్ముడా. మనలాగా రాజీ పడిపోయినాడు కాదు, మనలాగా ఆచారాలకు వెళ్ళిపోయినాడు కాదు, మనలాగా లోక పద్ధతులకు వెళ్ళిపోయినాడు కాదు, మనలాగా లోక వ్యక్తుల్ని, లోక శక్తుల్ని, లోక ప్రభుత్వాలని ఎగేసుకొని వెళ్ళిపోయిన తత్వం కాదు అబ్రాహాముది. ఒక మాటలో చెప్పనా, హల్లెలూయా, ఫలానాది కావాలి అని దేవుడి దగ్గరికి వచ్చిన బ్యాచ్ కాదు అబ్రహాము. లేక లేక తనకు కలిగిన కొడుకును కూడా దేవునికి ఇచ్చేయాలని కోరుకున్న విశ్వాస వీరుడు అబ్రహాము. అందుకే అబ్రహాముని గురించి ఎలా అంటాడు, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని స్టార్ట్ చేస్తాడు బైబిల్ని. కొత్త నిబంధనలో ఫస్ట్ పేరు ఎవరిదంటే, గట్టిగా యేసుప్రభుది కాదు. కొత్త నిబంధనల మొట్టమొదటి పేరు అబ్రహాము పేరును లిఖింప చేసి, హల్లెలూయా, తాను చేసిన వాగ్దానంలో, నిబంధనలో దేవుడు ఎంత నమ్మదగిన వాడు నిరూపించుకొని చూసావా. కొత్త నిబంధనకు నీ పేరుతోనే నేను ప్రారంభించాను అబ్రహామా. లాజరు చనిపోయినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడని చెప్పలేదు యేసుప్రభు. లాజరు చనిపోయినప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుక్కోబడినని ఎంత పేరు, ఎంత ప్రఖ్యాతిని దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. అబ్రహాము దేవుని మాటను విధేయత చూపించి తన కుమారుని ఇవ్వడానికి తాను నలిగిపోయి చితికిపోయి పట్టిన టైము, వినండి మాట వినండి, తను చితికిపోయి నలిగిపోయి తల్లడిల్లిపోయి భయంకరమైన వేదన అనుభవించిన దినములు 3 దినాలే కనీసం. అంటే 72 గంటలు. ఏమరైట్? 3 దినాలు మీన్స్ 72 గంటలు, అంతే కదండి. 72 గంటలు మాత్రమే అబ్రహాము ఆ బాధని, ఆ పెయిన్ని, ఆ దుఃఖాన్ని భరించాడు. కానీ బహుతరములకు శోభాతిశయముగా, అనేకులకు సంతోష కారణముగా అబ్రహాముని అన్నిటికీ దీవెనకరముగా మార్చివేశాడు. పరలోక రాజ్యములు ఎంత ఉన్నతమైన స్వాస్థ్యములు అబ్రహాము ఉన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, అబ్రహాము మహిమపరిచినట్లుగా ఎవరు మహిమపరిచి ఉన్నారు బైబిల్లో? దేవునిని. ఒక్కగానొక్క కొడుకును అడిగావు, ఇచ్చావు. ఇచ్చిన నీవే బలి కోరుకుంటున్నావు. నా చేతులతో, ఏ చేతులతో నేను పెంచాను ఆ చేతులతోనే అబ్రహాముని నేను ముక్కలు చేయాలి. ఏ చేతులతో నేను గోరుముద్దలు పెట్టానో, ఏ చేతులతో బట్టలు తొడిగానో అదే చేతులతో వాడి శరీరాల్లో అవయవాలు కొన్ని నేను చేతితో లాగివేయాలి. ఎంత భయంకరం! ఒక్క మాటైనా పలికాడా? ఒక్క బేరమైన దేవునితో ఆడాడా? ఒక్క మాట కూడా అబ్రహాము పలికినట్టుగా రికార్డ్ చేయబడలేదు. టైం కూడా తీసుకోలేదు, పోస్ట్ పోన్ చేయలేదు. ఒక 10 రోజులు టైం ఇవ్వు, అబ్రహాంతో నేను ఇస్సాకుతో ఆడుకుంటానని చెప్పలేదు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నెక్స్ట్ డే ఇంకా నువ్వు తెల్లవారక ముందే గాడిదకి గంట కట్టుకొని ఇస్సాకుని పరివారం తీసుకొని అబ్రహాం బయలుదేరి వెళ్ళిపోయాడు. 3 రోజులు కొన్ని వేల అడుగుల్లో, 100 కిలోమీటర్ల ప్రయాణాల్లో
ఏ ఒక్కసారైనా ఒక్క అడుగైనా అబ్రహాము వెనక్కేస్తాడేమని దేవదూతలు పరలోక రాజ్యంలోంచి తొంగి చూచాయి. నేను అనుకుంటాను ఆ రోజు హోల్ హెవెన్ పరలోక రాజ్యం అంతా కూడా ఎవరి మీద టెన్షన్ నిలిపిందంటే ఆ 3 రోజులు పరలోక రాజ్యంలో ఇంకేం జరగలేదేమో అనిపించింది నాకు. నా ముచ్చట చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఆ 3 రోజులు ఇక పరలోక రాజ్యంలో ఏమీ జరగలేదేమో. దేవదూతలు, కెరూబులు, సెరూబులు సమస్తం దేవునితో కూడా. అందరి కన్నులు ఎవరి మీద ఉన్నాయి తెలుసా? అబ్రహాము కన్నులు. అబ్రహాము దేవునిని మహిమపరిచాడు, దేవుడు అబ్రహాముని మహిమపరిచాడు. అబ్రహాము దేవునిని గణపరిచాడు, దేవుడు అబ్రహాముని గణపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మన మహిమ కలుగును గాక. సో అబ్రహాం అయిపోయాడు, హోషియా అయిపోయాడు. ముగించేసుకుందాం త్వరగా. హల్లెలూయా. ఒక 7 నిమిషాలు. హల్లెలూయా. ఆమేన్. 16 సంవత్సరాల అమ్మాయి, లోక జ్ఞానం తెలియదు, సెల్ ఫోన్ తెలియదు, స్టేటస్లు తెలియదు, సెల్ఫీలు తెలియదు, ఫెయిర్ అండ్ లవ్లీ తెలియదు, లిప్స్టిక్ తెలియదు. ఏం తెలుసా అంటే యెహోవా ఎడల భయభక్తులు కలిగి పవిత్రతను కాపాడుకున్నది మాత్రమే తెలుసు. ఆమేన్. జై సరిగినండ్రా. అలాంటి అమ్మాయి దగ్గరికి ఆమేన్ ప్రధాన దూత వచ్చి, దయాప్రాప్తురాల నీకు శుభం. ఆ శుభవచనం ఏమిటో అని ఆమె ఆశతో తేర్చొస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే అది శుభవచనం కాదు. ఎందుకంటే అప్పటికే ఆమె అందగాడైన, నీతిమంతుడైన, తాగుడు అలవాట్లేదు, గుటక అలవాట్లేదు, కైని అలవాట్లేదు, అమ్మాయిల వెనకాల తిరిగి అలవాట్లేదు, కాలేజీల దగ్గర బైక్ పట్టుకొని హార్నలు కొట్టే నీచమైన మెంటాలిటీ కాదు. నీతిమంతుడు, పరిశుద్ధంగా జీవిస్తున్నవాడు, అందగాడు. ఇంతకంటే ఏ అమ్మాయికైనా ఏం కావాలి? ఒక మంచి వ్యక్తి నాకు దొరికాడు, అందగాడు నాకు దొరికాడు, నీతిమంతుడు నాకు దొరికాడు, మంచి గోత్రికుడు ఉన్నాడు, అన్ని విషయాల్లో మంచిగా ఉన్నాడు. ఐఎమ్ బ్లెస్డ్, థ్యాంక్ యూ లార్డ్, నాకు ఒక మంచి హస్బెండ్ ఇచ్చేవని ఆనందపడిపోతున్న సమయంలో, మీకు తెలుసా ఆ రోజుల్లో రూల్ ప్రకారం, ఆ రోజుల్లో చరిత్ర ప్రకారం, ఆ రోజుల్లో కస్టమ్స్ ప్రకారం, హల్లెలూయా, ఆల్మోస్ట్ వాళ్ళిద్దరికి వివాహం జరిగిపోయినట్లే. మనం అనుకున్నాం ప్రధానం జరిగినట్టని. ఆ రోజులో ప్రధానం జరిగితే వివాహం జరిగిపోయినట్టే. ఇప్పుడు అవన్నీ చెప్పే టైం లేదు, అది పరిగెడుతుంది. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు అందుకనే తన భర్త అయిన యోసేపు మరియును చేర్చుకొని, ప్రధానమే కదా అయింది, భర్త అంటాడే. ఆ రోజుల్లో పద్ధతులు అలా ఉన్నాయి, ఇప్పుడు అట్లా వివరించలేదు. ఇప్పుడు అతను కోల్పోవాలి, తల్లిదండ్రులు కోల్పోవాలి, సమాజంలో అవమానం. నేను స్టార్టింగ్ నుంచి ఒక మాట చెప్తున్నాను, దేవుని చిత్తం చేయడం చాలా కష్టం, చాలా కోల్పోవాలి, చాలా నష్టపోవాలి. రండి ఈ పాయింట్ని ఈరోజు ముగించేస్తాను, వచ్చే వారం 3rd పాయింట్లోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. చిత్తముని దాసురాలను, లేక ఇంకా ఆ డైలాగ్ రాకముందే, నీవు గర్భం ధరిస్తావు. గర్భం ధరిస్తానా? నేనా? ఇదా శుభవార్త? నేను ఎలా గర్భం ధరిస్తాను? వివాహం అయితే అయ్యింది కానీ, ప్రధానమైతే అయింది కానీ, ఇంకా మేము ఒకటి చేయబడలేదు కదా. మా గ్రామ కట్టుబాట్ల ప్రకారం మమ్మల్ని దూరంగా ఉంచారు కదా. ఆ నిగ్రహం కొరకు, నిబద్ధత కొరకు పరీక్షించబడ్డానికి మమ్మల్ని వేరువేరుగా ఉంచారు కదా. నేను ఆ రోజుల్లో ఉన్నటువంటి పద్ధతులు చెప్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను పురుషుని ఎరిగిన దానినే, నాతో ఎవరితో అయితే నాకు వివాహం చేయబడింది, దాదాపుగా వివాహం చేయబడిందో ఆ పురుషుని నేను ఎరిగిన దానను, ఇక ఏ పురుషుని ఎరిగిన దానను నేను ఎలాగో గర్భం ధరిస్తాను. మరియా, పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భం ధరిస్తావు. ఎవరు నమ్ముతారయ్యా? అందరికి వచ్చి నువ్వు చెప్తావా? యేసేపుకి నువ్వు చెప్తావా? మా మమ్మీకి నువ్వు చెప్తావా? మా డాడీకి నువ్వు చెప్తావా? మా ఊరి పెద్దలు చెప్తావా? మా ప్రెసిడెంట్ గారు నువ్వు చెప్తావా? మా ఎమ్మెల్యే గారికి చెప్తావా? మా ఎంపీ గారికి చెప్తావా? మా ముఖ్యమంత్రికి చెప్తావా? మా కార్పొరేటర్కి చెప్తావా? మా ఊరి నెంబర్కి చెప్తావా? మా చర్చి పాస్టర్ గారికి చెప్తావా? మా సంఘ పెద్దకి చెప్తావా? మా నాన్నకి చెప్తావా? మా అమ్మకి చెప్తావా? నా తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తావా? నా దగ్గరికి వచ్చిన నీవు వాళ్ళ దగ్గరికి వెళ్తావా? లేదు, నీకు మాత్రం చెప్పడానికి ఈ వార్త నీ దగ్గర తీసుకొని వచ్చాను. నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తావు. వాళ్ళు నా మాట ఎవరు నమ్ముతారయ్యా? ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిన దాఖలాలు లేవు కదా. ఎవరు చెప్తారు? ఎవరు నమ్ముతారు నా మాటని?
నా వల్ల కాదు, ఆ అవమానాన్ని నేను భరించలేను, ఏసేపు నేను కోల్పోలేను. నా తల్లిదండ్రులు నన్ను వెలివేస్తే, మా నాన్న అనుకుందాం, మా నాన్న అంటే నాకు ప్రాణం. మా నాన్న ఈ రోజు వరకు నా దగ్గరకు వచ్చి, చాలామంది కుమార్తెలు పుట్టారు కానీ మరియా నువ్వు ఉత్తమురాలు తల్లి, మంచిదానివి తల్లి, ఏ పురుషుని జోనికి పోలేదు, ఇంత అందగత్యమైన నీవు ఎప్పుడు కన్నెత్తి చూడలేదు, ఒక పవిత్రమైన నిష్కలంకమైన మంచి మనస్సాక్షి కలిగిన మంచి ప్రవర్తన కలిగినటువంటి మంచి కుమార్తెను దేవుడు నాకు ఇచ్చాడని ఆ తండ్రి ఎన్నిసార్లు ముద్దాడుంటాడు. అవన్నీ జ్ఞాపకం చేసుకొని నా తండ్రికి నేనంటే ప్రాణం, ఇప్పుడు నేను గర్భవతిని చెప్తే నా తండ్రి హృదయం తట్టుకోలేదు. ప్రభువా నా వల్ల కాదు, మా నాన్న అంటే నాకు ప్రాణం, మా అమ్మ అంటే నాకు ప్రాణం, నేను ప్రధానమైన వ్యక్తి అంటే నాకు ఇష్టం. హల్లెలూయా. నువ్వు చెప్పింది నేను పొందుకోవాలంటే, నేను అంగీకరించాలంటే నేను చాలా కోల్పోవలసి వస్తుంది. కష్టంగా ఉంది, భయం వేస్తుంది. అరే మీరు ఆలోచించండి, 16 సంవత్సరాల 16 టీనేజ్ గర్ల్, ఇంకా నేను 16 అంటున్నాను, కొంతమంది 14 అంటున్నారు. 16 సంవత్సరాలు. ఆమెకి పాస్టర్ గారు లేరు, ఆమె చేతిలో బైబిల్ లేదు, మీటింగ్స్ లేవు, షాలేమన్ లాంటి వాళ్ళు లేరు, జెర్మయాన్ లాంటి వాళ్ళు లేరు, జఫన శాస్త్రాన్ని లాంటి మెసేజ్లు లేనటువంటి బ్యాచ్ కాదు అమ్మాయి. కానీ ఇన్ని అనుభవాలు ఉన్నవారు ఎవరు పలకలేని ఒక అద్భుతమైన మాట దేవునితో అమ్మాయి పలికింది. చిత్తము నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ తన దేహాన్ని, తన ప్రాణాన్ని, సమస్తాన్ని, ఏసేపుని కోల్పోయినా, తల్లిదండ్రులు కోల్పోయినా, ఇది కదా దేవునిని మహిమపరిచే విధానం, ఇది కదా దేవునిని కనపరిచే పద్ధతి. నటించుకోండి వినేటట్లు. ఓ ఎవరది అక్కడ? హల్లెలూయా. ఇది కదా దేవునిని గొప్ప చేసే విధానం. కూర్చో, నువ్వు కూర్చో అక్కడ, లేదా వెళ్ళిపో. హల్లెలూయా, ఆమేన్. మరలా చెప్తాను, పాటలు ఎవరు పాడరు సార్? ఒరే ఒక 1000 రూపాయలు ఇస్తాను, ఈ పాట నేర్చుకొని పాడను, ఒక అన్యుడికి ఇవ్వండి. మహిమ నీకే మహిమ పాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుడైన నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఈ పాట బాగుంటుందో పల్లవి నేర్చుకొని పాడంటే పాడతారు వాళ్ళు. సత్యోత్తం గారు నా వైపు చూడండి. రైల్వే స్టేషన్లో కానీ ట్రైన్లో కానీ అడుక్కున్న వాళ్ళు పాడట్లేదా? నడిపించు నానవా అని. వాళ్ళందరూ దేవుని మహిమపరుస్తున్నారా? కాదు. వాళ్ళ పొట్ట కూటి కోసం వాళ్ళు దేవుని పేరుని, దేవుని పాటను అమ్ముకుంటున్నారు వాళ్ళు. మహిమ అని పాడడం కాదు మహిమపరచడం అంటే. ఆమేన్. ఏమైనా, ఏదైనా, ఎవరినైనా, హల్లెలూయా, ఆఖరికి నిన్నైనా నీవు కోల్పోవడానికి ఇష్టపడే గొప్ప త్యాగము పేరు మహిమ, సమర్పణ పేరు మహిమ. ఒక వ్యక్తి అలాగే దేవుని మహిమపరచగలడు. ఇక చివరికి వచ్చాను, ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం. ఇక చివరి మాట, ఆమేన్. నా నిమిత్తం ఎవరు వెళ్తారు? నేను ఎవరిని పంపిస్తాను? అమ్మ మహాలక్ష్మి, అమ్మ నా వైపు. హల్లెలూయా. ఎవరిని నేను పంపిస్తాను? ముచ్చెలమ్మ గారు వినండి. ఎవరిని పంపిస్తాను? వాళ్ళు రెడ్ కార్పెట్ వేస్తారు, మంచి భోజనాన్ని పెడతారు, ఉన్నతంగా చూస్తారు, అందలం ఎక్కిస్తారు, సింహాసనం ఎక్కిస్తారు, ఆరాధిస్తారు, కీర్తిస్తారు, పొగుడుతారు, మంచి భోజన పదార్థాలు ఇస్తారు, ఖరీదైన బట్టలు ఇస్తారు, ఉన్నతమైన హోటల్లో స్థలాలు ఇస్తారు. మీరు నడిచి వెళుతుంటే మీ ముందు కార్పెట్లు పరుస్తారు, మీకు బొకేలు ఇస్తారు, మిమ్మల్ని వచ్చే ముందు రెవరెండ్ డాక్టర్ బిషప్ జీసస్ క్రైస్ట్ అని పిలుస్తారు, ఇలా అని అలా అని పిలుస్తారు. చాలా పేరు ప్రఖ్యాతం ఉందని చెప్పట్లేదు. అక్కడ మీటింగ్ ఏంటంటే, అక్కడ కూటమి ఏంటంటే, అక్కడ ముచ్చట ఏంటంటే, అనేక మంది ప్రవక్తలను చంపిన నా ప్రజలు తిరుగుబాటు చేసేవారి దగ్గరికి ఎవరు వెళ్తారు?
ఒక ఆయన నిలబడ్డాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని రూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని ప్రాణ త్యాగము చేయడానికి ఒక ఆయన నిలబడ్డాడు. ఇదిగో తండ్రి నేనున్నాను, నన్ను పంపించు, నేనే వెళ్తాను అని చెప్పేసి తండ్రి ఎదురుగా నిలబెట్టాడు. దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి దిగి వచ్చాడు. నా ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని రూపము ధరించుకొని రిక్తునిగా చేసుకొని ఈ మేడ్ హిమ్సెల్ఫ్ ఎంప్టీ. పొగిడారా, కొనియాడారా? ఒరే బయల్జెబూలు, ఒరే దెయ్యాలకు అధిపతి, ఒరే తిండిపోతూ, ఒరే తిరుగుబోతూ, వ్యభిచారి, అసలు నువ్వు ఎవడికి పుట్టావురా? నువ్వు ఎవడికి పుట్టావు? అసలు మీ నాయన ఊర్రా బాబు. పెద్ద పెద్ద కబుర్లు చెబుతున్నావంట నువ్వు. మీ నాయన ఊర్రా. పోనీ సినిమా డైలాగ్ అనుకోకపోతే మాట చెప్తాను. రే, నీ ఇంటి పేరేంట్రా? నీ బ్రాండ్ ఏంటి? అసలు ఎవడికి పుట్టినావు? అసలు ఆయన ఎవరు? మహోన్నతుడును సర్వోన్నతుడు సజీవుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని పట్టుకొని ఎవరికి పుట్టామని అడుగుతున్నారు వాళ్ళు. ఎవరు సమీపించలేని తేజస్సులో వసించు ఆయన గొడ్డలు ఓడదీసి సిలువ మాన మీద దైవ కుమారుడైతే దిగిరారని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన బలాన్ని వారు వెక్కిరిస్తుంటే నోరు తెరవలేదు, బదులు పలకలేదు. అందుకే అన్నాడు, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. తండ్రి, ఇప్పుడు నీ మహిమలో నన్ను జ్ఞాపకం చేసుకో. అది మహిమపరిచే పద్ధతి అంటే. అయిపోయింది, వర్తమానం అయిపోయింది. హోషేయాని జ్ఞాపకం చేసుకున్నాం, అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాం, మరియని జ్ఞాపకం చేసుకున్నాం. ఇక ప్రాముఖ్యంగా మన ప్రభు అయిన యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాం. ఎంత తగ్గించుకున్నాడు, నోరు తెరవలేదు, బదులు పలకలేదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడై ఉండి. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణునిగా శరీరం ధరించుకొని ఈ లోకానికి వస్తే ఎవరి కొరకు ప్రాణం పెట్టాలి, ఎవరి కొరకు రక్తం కార్చి పాపము నుంచి శాపము నుంచి విడిపించి దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలని ఏ ప్రజల కోసం ఆయన వచ్చారో ఆ ప్రజలు ఆయనను కొట్టారు, అవమానపరిచారు, గడ్డం పెరికారు, ఉమ్ము వేశారు. అన్నిటిని భరించాడు ఆయన. ఇదిగో నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అని చెప్పి దేవుని నామాన్ని మహిమపరిచారు. పాత నిబంధనలు ఇద్దరిని చూసాం, అబ్రహాముని, హోషేయాని. కొత్త నిబంధనలు ఇద్దరిని చూసాం, మరియను, మన ప్రభు అయిన యేసుక్రీస్తును. వీరి నలుగురు దేవునిని మహిమపరిచిన జాబితాలో ఉన్నతమైన స్థానములో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది దేవుని మహిమపరచాలనుకుంటున్నారు? వర్కనెత్తేసి ఎంతమంది దేవుని మహిమపరచాలనుకుంటున్నారు? ఎంతమందికి నా ద్వారా నా దేవునికి మహిమ కావాలి అని కోరుకుంటున్నారు? నీ మహిమయే నా గమ్యం, నీ మహిమయే నా గమ్యము, నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యమని మనసారా ఒక పాట కాదు కానీ అదే ప్రార్థనగా దేవా. ఆమేన్. దించండి అమ్మ, చేతులు దించండి. ఇది మొదలుకొని ప్రభువా నీ మహిమ కొరకు బ్రతకాలన్న ప్యాషన్. నానా ఏంట్రా, ఏంటది? మీరు కుదురుగుండాలని మీకోసం దేవుని మందిరంలో పడి కన్నీళ్ళు కారుస్తున్నావురా. రాత్రి కూడా ఏడ్చాము, నిన్న ఉదయం కూడా ఏడ్చాము మీకోసం దేవుని సన్నిధిలో. ఎట్లా తయారవుతారు ఏంట్రా? నచ్చిన టైంకి వస్తారు, నచ్చినట్టు ఉంటారు. ఏంటన్నా ఇది? ఇంకెప్పుడు రా దేవుని కొరకు బతికేది? ఏ సబ్జెక్ట్ వింటున్నావు, ఎలా వింటున్నావు రా? మనం వింటున్న సబ్జెక్ట్కి మనం వినే పద్ధతికి ఏమైనా సంబంధం ఉందరా? చాలామంది రాళ్ళు ఉన్నది కొంచెం మంది, అయినా దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినాలి కదా. నేను ముగించాలనుకుంటాను, 5 నిమిషాలు ఎక్కువైంది, ఇక నేను ముగించలోకి వస్తాను. ఈరోజు ఎవరైనా నిర్ణయం తీసుకోగలరా? దైవజనుడా, నీవు కాదు, దేవుడు నాతో మాట్లాడాడు. నిజమే, అబ్రహాము కుమారుని ఇచ్చేశాడు,
హోషేయ తన జీవితాన్ని ఇచ్చేశాడు. మరి ఆ 16 సంవత్సరాల వయసులో తను దేవుని చిత్తానికి అప్పగించుకుంది. నా కొరకు ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. నేనెందుకు కులాల దగ్గరికి వెళ్తున్నాను? నేనెందుకు పార్టీల దగ్గరికి వెళ్తున్నాను? నేనెందుకు మతాల దగ్గరికి వెళ్తున్నాను? నేనెందుకు ఆచారాల దగ్గరికి వెళ్తున్నాను? నా కోసం అన్నీ ఇచ్చిన దేవునికి, నా కోసం ఎంతగా తగ్గించుకున్న దేవునికి లక్ష్మణ్ గారు నిద్ర వస్తుందా? నేనేమి ఇవ్వలేనా? ఏమో ఈ వాక్యానికి మీకు సంబంధం లేదా? మీతో దేవుడు మాట్లాడలేదా? మీ మనస్సాక్షి మీకు చెప్పుద్దిగా, ఈ మాట నీ కోసమే అని చెప్పుద్దిగా, నాకు చెప్పుద్దిగా, ఇక్కడ ఉన్నవారు అందరికీ చెప్తుందిగా. ఇది మొదలుకొని ఎంతవరకు ఎట్లా కొట్లా జీవించాను. ఇలా అడుగుతాను, నేను ఏమనుకోకండి. లేనిపోని పద్ధతులకు, లేనిపోని ఆచారాలకు, లేనిపోని స్థలాలకు ఎవడో ఏదో చెప్పాడని ఆ మాటలు నమ్మేసి నాకున్న కష్టంలో, నాకున్న భయంలో, నాకున్న బాధలో వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాను, చేయకూడని చేశాను, నచ్చినట్టు ప్రవర్తించాను. మనుషులందరూ హ్యాపీ, నా భర్త హ్యాపీ, నా భార్య హ్యాపీ, నా పిల్లలు హ్యాపీ, మా అత్తమామలు హ్యాపీ, నా ఆడపడుచులు హ్యాపీ, అందరూ హ్యాపీ. నేను చేసిన ఆ పని వల్ల, నేను లక్షలు ఖర్చు పెట్టి చేసిన ఆ పని వల్ల ఈ ఇంట్లో నా చుట్టూ ఉన్నవారు అందరూ హ్యాపీ. నా ఆడపడుచులు హ్యాపీ, నా మగపడుచులు హ్యాపీ, నా మోదీలు హ్యాపీ, నా మేనకోడలు హ్యాపీ, నా ఇంటి వారు హ్యాపీ, మా అత్తమామలు హ్యాపీ, నా తల్లిదండ్రులు హ్యాపీ, అందరూ హ్యాపీ. చాలా గ్రాండ్గా చేసావు ఈ ఫంక్షన్ అని అందరూ హ్యాపీ. కానీ దైవజనుడా, నువ్వు చెప్తుంటే హృదయం తల్లడిల్లిపోతుంది. నా కొరకు ప్రాణం పెట్టి రక్తం ఖర్చిన నా యేసయ్య హ్యాపీ కాదు. ఐ నో, నాకు తెలుసు. సరే అర్థమైంది కదా నీకు. ఇక నుంచైనా నేను మాట ఇస్తున్నాను ప్రభువా, ఏ ఆచారాలకి, ఏ పద్ధతులకి నేను కానీ నా పిల్లలు కానీ పోవడానికి నేను అవకాశం ఇవ్వను. జీవిత కాలం అంతా నా ఆధారము నీవే, నా ఆశ్రయము నీవే, నా దాగుచోటు నీవే, నా కృపాధారము నీవే, నా క్షేమాధారము నీవే. ప్రాణము పెట్టవలసి వచ్చినా పెడతాను, కానీ నీకు ఇష్టం లేని చోట్లకి నేను వెళ్ళను. నీకు ఇష్టం లేని మనుషుల దగ్గరికి నేను వెళ్ళను. నీకు ఇష్టం లేని ఆచారాలు నేను చేయను. నీకు ఇష్టం లేని పద్ధతులు నేను చేయను. నీకు ఇష్టం లేని వంశ పారంపర్యాలు నేను చేయను. నీకు ఇష్టం లేని పనికి మాలిన నీతి మాట్లాడిన పద్ధతులకి నేను వెళ్ళను. నిజమే, దానివల్ల నా బంధువులందరూ హ్యాపీ అయ్యారు. పలానాది నేను చేయకూడదు, చేశాను, దానివల్ల మనుషులు హ్యాపీ, నా బంధువులు హ్యాపీ. కానీ అంతమంది హ్యాపీలో నగలు దిగేసుకొని, మంచి బట్టలు వేసుకొని ఆ ఫంక్షన్లో అటు ఇటు హడావుడిగా తిరిగిన నీవు ఆ రోజు రాత్రైనా దేవుని పాదాల దగ్గర మోకలేసి, నేను చేసింది సరైందేనా? మై లార్డ్, మై గాడ్, నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రాణప్రియుడా, ఆర్ యు హ్యాపీ అని అడిగావా? అడిగితే ఆ రోజే నీ హృదయం బ్రద్దలైపోయి ఉండేది. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడి ఉండేవాడు. నా ముఖాన్ని నేను పక్కకు తిప్పుకున్నాను. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్ అని దేవుడు ఆ రోజే నీకు చెప్పుండేవాడు. పోనీ లేట్ అయినా పర్లేదు, ఈరోజు అడుగుతావా దేవుణ్ణి, ఆర్ యూ హ్యాపీ విత్ దట్ ఫంక్షన్? ఆర్ యూ హ్యాపీ విత్ దట్ కార్యక్రమం? ఆర్ యూ హ్యాపీ విత్ దట్ ఆచారం విచ్ ఐ డిడ్? దైవజనుడు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయిన ఇంటిలోనికి మరలా నేను ఆవు పియ్యనో గేదె పియ్యనో తీసుకొచ్చి పెట్టి పాలు పొంగించి నేను నిన్ను అవమానపరిచాను, వచ్చిన దైవజనుని అవమానపరిచాను. వీళ్ళు మరి విచిత్రం, ఇంట్లో అన్నీ చదివేసుకుని అప్పుడు పిలిచారు నన్ను ప్రార్థన చేయమని. ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి పిలిచి ప్రార్థన చేయించుకోవాలరా, అప్పుడు కాదు. సరే, అది ఆచారంగా కాబట్టి దాని విషయంలో ఎక్స్క్యూజ్. హల్లెలూయా, ఆమేన్. ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేయమంటే రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్ళాను. హల్లెలూయా. ఆ హాలు మధ్యలో పెద్ద పియ్య ఉంది, కాకపోతే దాన్ని పియ్య అంటారు, పేడ అంటారు. సారీ. హల్లెలూయా. మనుషులు ఎరిగేదైతే పియ్య అయ్యి ఉండేది, మరి పశువులు ఎరింది కాబట్టి మరి ఎందుకో దాని పేరు మార్చారు, దాన్ని పేడ అన్నారు ఎందుకో. మొత్తానికి అది ఉంది మధ్యలో. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నాకన్నా ముందు ఆ ఇంటిలోనికి నేను అనుకున్నాను, వాళ్ళకి సిగ్గు లేదా, భయమే లేదా? బోర్న్ క్రిస్టియన్స్ వాళ్ళు. మా అత్తగారికి తెలుస్తుంటుంది ఇవన్నీ. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే రిలేటివ్స్ అవుతారు, అందుకని. బోర్న్ క్రిస్టియన్, పుట్టక క్రైస్తవులు. నువ్వు పుట్టుకతో క్రైస్తవుడివేమో కానీ క్రీస్తు నీలో పరిపూర్ణుడు కాదు కదా. ఇక క్రీస్తు నీలో ఇంకా పుట్టడమే జరగల.
ఈ డైలాగ్ అందరికి అర్థమైందో లేదో నాకు తెలియదు. క్రీస్తు నీలో పరిపూర్ణ అవడం కాదు, ఇంకా క్రీస్తు నీలో జన్మించడమే జరగలేదు. నువ్వు పుట్టుకతో క్రైస్తవుడు కానీ ఆవు పేడలు గేదె పేడలు నమ్ముకునే నీకు ఆరాధన ఎందుకు, పాటలు ఎందుకు, కానుకలు ఎందుకు, దశంభాగములు ఎందుకు, సంస్కారాలు ఎందుకు? సిగ్గు లేకపోతే సరే. ఆ వచ్చని నమ్మావు, ఆ రొచ్చుని నమ్మావు, ఆ పియ్యని నమ్మావు, మరి ఎందుకు దైవజన్ని పిలిచావు? సిగ్గుండాలా? దైవజన్ని మీరు వస్తే దేవుడు వచ్చినట్టు అయ్యగారు నీ పనికిమాలిన కబుర్లకి డైలాగులకి పాస్టర్ గారు పడిపోతారేమో కానీ దేవుడమ్మా ఇక్కడ కాదు. హల్లెలూయా, 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 ఆమేన్. అలా ఆవిడ మాట్లాడుతుంటే దేవుని ప్రేమ, దేవుని జాలి, దేవుడి కనికరం అర్థమవుతుంటుంది. ఈయన మాట్లాడే ప్రతిసారి కొట్టినట్టు, తిట్టినట్టు, అవమానించినట్టు మాట్లాడుతున్నాడు. పద్ధతి దీనికి వాక్యం చెప్పడం రాదని మీరు అనుకున్న యేసురక్తం చేయం, నాకు రాదు, నేనే ఒప్పుకుంటాను. కానీ నిర్మోహమాటంగానే మాట్లాడతాను. నాకు వచ్చే 4 ముక్కలైన నిర్మోహమాటంగానే మాట్లాడతాను. తగలబడిపోతే తగలబడిపోనివ్వండి. కొన్నిసార్లు బాధపడితేనే బోధపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పాలు పొంగించమను, ఆవు పేడ పెట్టమను, గేదె పేడ పెట్టమను దేవునికి చెప్తే చెయ్యి. నీ చిత్తమునే చేసేదా అని చెయ్యి. హల్లెలూయా. ఆయన అలా చెప్పడం. ఆమేన్, హల్లెలూయా. అయ్యా ఆవులు కాదు, గేదెలు కాదు, ఆఖరికి దైవజనుడు కూడా కాదయ్యా. మొదటగా నీవు నా ఇంటిలోనికి రావాలి. నీవు నా ఇంటిలోనికి వస్తే, హల్లెలూయా, నీవు ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆమేన్, పాపాత్మురాలు యొక్క స్థితి పరిమళ వాసనగా మార్చబడిపోయింది. నువ్వు ఇంటిలోనికి వచ్చినప్పుడు చచ్చిన యాయిరు కుమార్తె తిరిగి జీవించింది. నీవు ఇంటిలోనికి వచ్చినప్పుడు రోగి అయి ఉన్న పేతురు అత్త స్వస్థపరచబడింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. నీ వస్తే నాకు ఆశీర్వాదం అయ్యా, నీ వస్తే నాకు దీవెనైన ప్రభుతో చెప్పుకోవలసి నువ్వు ఎందుకు? సరే, మళ్ళీ మొదలెట్టేసినట్టున్నాను నేను. క్షమాపణ చెప్పడానికి చేతులు ఎత్తమని చెప్పను, చేతులు ఎత్తదు కూడా. ఆర్ యు విల్లింగ్ టు సే సారీ టు గాడ్? దేవునికి క్షమాపణ అడడానికి సిద్ధంగా ఉన్నావా? అమ్మా విన్నారా? తల్లి నా మాటలు విన్నారా? లేదండి మాకు ఇష్టం లేదు, అసలు మీరు చెప్తుంటేనే మాకు ఎక్కలేదు, మధ్యలో లేచి వెళ్ళిపోదామని కోపం వచ్చింది, కానీ బాగోదని, సభా మర్యాద కాదని, సంఘ మర్యాద కాదని, 2-3 రామని ఎక్కడ ఎక్కిస్తారో మధ్య ఉంటానని దేవుడు చెప్పాడు కాబట్టి మేము ఉన్నాం, కానీ లేకపోతే ఒళ్ళు మండి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు అంటే అలాంటి వాళ్ళు నన్ను క్షమించండి. ఒకవేళ నా వల్ల బాధ కలిగిందేమో, వాయిదా వేసుకొని వెళ్ళిపోతాను, టైం అయిపోయింది, మాకు చాలా పనులు ఉన్నాయి అనుకుంటే ప్రైజ్ ది లార్డ్, టాటా, బాయ్ బాయ్, సీ యూ. బట్ ఈస్ దర్ ఎనీబడి? ఎవరైనా ఉన్నారా? ఐఎమ్ సారీ లార్డ్. ఆ రోజు నిజమే నేను అలంకరించుకొని అందరి సంతోషాన్ని వెతికాను, అందరూ తిన్నారో లేదో చూసుకున్నాను, కానీ ఒక్కసారైనా నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి ఎవరి కొరకు నేను జీవిస్తున్నాను అనుకుంటున్నాను, నా ప్రాణప్రియుడివైన నీ సన్నిధిలో నేను మోకాళ్ళేసి జీసస్ ఆర్ యూ హ్యాపీ అని ఒక్క మాట అడగలేదు. అడిగుంటే ఆ రోజే నీ హృదయం బ్రద్దలయ్యి ఉండేది. దాటిపోయావు. ఆయన నిన్ను దాటిపోవడం కాదు, నీవే ఆయనని దాటిపోయావు. దాటిపోతున్న వాణ్ణి దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలేయాల్సిన నీవు నీ కోసం ఆగిన యేసయ్యను దాటిపోయావు. ఎంత దాష్టికం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇస్ దర్ ఎనీబడి టు సే సారీ టు గాడ్? ఇక్కడ ఎవరైనా ఉన్నారా దేవునికి సారీ చెప్పాల్సిన వారు? తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, నీ సన్నిధిలో నా పాపమునే ఒప్పుకుందునయా. ప్రార్థన రావట్లేదా? కన్నీరు రావట్లేదా? బాధ కలిగిందా? నొప్పి కలిగిందా? కష్టంగా ఉందా? వెళ్ళిపోదాం అనిపిస్తుందా? లేక ఆయన సన్నిధిలో వాక్యం సరిచేసుకొని, అవును మహిమ మహిమ నీకే అని పాడాను, మహిమ నీకే మహిమ అని పాడాను, మహిమ ఘనత నిత్యము నా యేసుకే అని నోరు పెకిలేలాగా దిక్కులు పెక్కటిలా కేక వేశాను. మహిమ పరిచాను అనుకున్నాను, మోసపోయాను. కానీ నేను నిన్ను మహిమపరచలేదని, నిన్ను అవమానపరిచానని, నీ ఔన్నత్యాన్ని ధిక్కరించానని, నీ అందు విశ్వాసం ఉంచక మీ నమ్మకత్వాన్ని నేను వెక్కిరించానని
ఈరోజు నాకు అర్థమైంది యేసయ్యా, ఐఎమ్ సారీ అని చెప్పడానికి నీ గుండె తల్లడిల్లుతూ ఉంటే, నీ కళ్ళు చెమ్మగిల్లుతూ ఉంటే, నన్ను క్షమించమని మనసారా ఒక కేక వేయాలని నీకు అనిపిస్తూ ఉంటే, దైవజనుడు అలా అన్నాడని బాధ పెట్టుకోకు తల్లి. అది మంచిది కాదు, అది మంచిది కాదు, అది మంచిది కాదు తమ్ముడు, అది మంచిది కాదు. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. మీ అందరికీ వర్తమానం నచ్చిందేమో, కానీ ఎవ్వరికి బాగా ఈ వర్తమానం కార్యం చేస్తుందో చెప్పనా? దేవుని మహిమ కొరకు జీవించాలని ఆరాటపడే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దేవుని మహిమ కొరకు బ్రతకాలని తహతహలాడుతున్న గుండె చప్పుళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇంతవరకు ఎవరెవరి కొరకు బ్రతికి చాలా కోల్పోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను, ఒంటరివాడిని అయిపోయాను, కన్నీళ్ళు పర్యం అయిపోయింది నా జీవితం. వాళ్ళ కొరకు నేను చేసిన పనులు చూసుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అయ్యా, ఇకనైనా నీ మహిమ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నానన్న గుండె చప్పుడు, ఆశ, ఆక్రందన కలిగిన వారు ఎవరైనా, ఆకాంక్ష కలిగిన వారు ఎవరైనా ఉంటే వారికి వర్తమానం దీవెనకరం అవుద్ది. మహాపరిశుద్ధుడైన తండ్రి, మాకిచ్చిన చక్కని వర్తమానాన్ని బట్టి వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి, స్థిరపరచండి. మహిమ 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 అని పాడేవారముగా కాక మా బ్రతుకు ద్వారా మిమ్మల్ని మహిమపరిచే విధముగా, పరిశుద్ధ గ్రంథం మహిమపరిచే విధానాన్ని ఏ విధానాల్లో అయితే మాకు తెలియచేస్తుందో ఆ విధానాల్లో మా జీవితం మిమ్మల్ని మహిమపరిచే విధముగా కృపను అనుగ్రహించండి. మా ద్వారా మీరు మహిమపడాలి, మా ద్వారా మీరు గణపరచబడాలి, మా ద్వారా మీ కీర్తి దేశమంతటా వ్యాపించాలి. మనుషులు కాదయ్యా, ధనము కాదయ్యా, పేరు కాదు, ప్రఖ్యాతి కాదు, ఏమి తీసుకొని వచ్చాం, ఏమి తీసుకొని పోగలము? జీవించినంత కాలం మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా, నీ మహిమ కొరకు జీవించాలన్న గొప్ప దర్శనమే మా జీవితానికి డ్రైవింగ్ ఫోర్స్గా ఉండడానికి సహాయం చేయండి. అట్టి యోగ్యమైన, మంచి, విలువైన, మాన్యమైన జీవితంలోకి మమ్మల్ని అందరూ నడిచి మహిమ పొందమని, నా ద్వారా, మా ద్వారా, ఇదిగో మా తమ్ముడి ద్వారా, ఇదిగో మా చెల్లాయి ద్వారా, ఇదిగో మా అక్క ద్వారా, ఇదిగో మా అవ్వ ద్వారా, ఇదిగో మా తల్లి ద్వారా, ఇదిగో మా బ్రదర్ ద్వారా, ఇదిగో మా సిస్టర్ ద్వారా, దైవజనుడు, దైవజనురాలైన మా ద్వారా మీరే మహిమపరచబడాలని, యవనస్తుల ద్వారా మీరు మహిమపరచబడాలి, పిల్లల ద్వారా మీరు మహిమపరచబడాలి, ఈ పరిచర్య ద్వారా మీరు మహిమపరచబడాలి, సండే స్కూల్ పరిచర్య ద్వారా మీరు మహిమపరచబడాలి, ప్రతి వ్యక్తి ద్వారా మీరు మహిమపరచబడాలి, ప్రతి ప్రకటన ద్వారా మహిమపరచబడాలి, ప్రతి పాట ద్వారా మహిమపరచబడాలి, సంగీతం ద్వారా మహిమపరచబడాలి, స్వరము ద్వారా మహిమపరచబడాలి, జీవితం ద్వారా మహిమపరచబడాలి, నిర్ణయాల ద్వారా మహిమపరచబడాలి. మీ మహిమయే, మీ మహిమయే, మీ మహిమయే మా గమ్యము కావాలి. ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.